విన్నవిస్తాను. I'm not going to explain about it. వాటిని గురించి నేను వివరించబోవడం లేదు. If I go to explain about it, it will take days. మరి ఒకవేళ వాటిని విశదీకరించాలంటే దినాలు పడతాయి. So I'll just give you, as servants of God, elders, some scriptures so that you can expose the sins of the hearts of the people. మరి ప్రజల యొక్క హృదయాలలో ఉన్న పాపములను బహిర్గతం చేయడం కొరకు సేవకులైన వారందరికీ, పెద్దలైన వాళ్ళందరికీ అవసరమైన లేఖన భాగాలను మీకు నేను అందిస్తాను. When their heart is exposed of sins, then only the real seed can be planted. మరి వాళ్ళ హృదయాలు ఎప్పుడైతే పాప విషయంలో బహిర్గతంగా బయటికి వస్తాయో అప్పుడే నిజమైన విత్తనాలు లోనికి వెళ్ళడానికి వీలవుతుంది. Now let us turn to Numbers chapter 32 verse 23. మరి సంఖ్యాకాండము 32:23. 32వ అధ్యాయము 23వ వచనమండి. Just note down and కేవలం రాసుకోండి. సంఖ్యాకాండము 32:23. 32వ అధ్యాయము 23వ వచనం. But if you will not do so, behold, you have sinned against the Lord, and be sure your sin will find you out. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనుడి. You should tell them your sin will find you out today. మీరు వాళ్ళకి ఈ విధంగా One day. ఒక రోజు మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది అని చెప్పగలరు. Sin is such a thing, it gives you happiness now, but finally it will turn round and catch you. మరి పాపం అనేది ఇప్పుడు సంబరంగానే ఉంటుంది కానీ కొద్ది కాలం పిదప అది నిన్ను చుట్టేసి గట్టిగా పట్టుకుంటుంది అని చెప్పాలి. Sin gives you temporary joy. పాపం అనేది తాత్కాలికమైన సుఖాన్ని ఇస్తుంది. But the same sin will catch you. కానీ అదే పాపము నిన్ను పట్టుకుంటుంది. That same sin will take you into hellfire. అదే పాపమును నిన్ను నరకాగ్ని గుండములోనికి తీసుకొని వెళుతుంది. That sin will drag you into hellfire. మరి నరకాగ్ని గుండములోనికి నిన్ను అది ఈడ్చుకొని పోతుంది. Now it may give you little pleasure. ఇది ఇప్పుడు నీకు తాత్కాలికమైన సుఖాన్ని ఇవ్వచ్చు. But later on it will drag you into lake of fire. కానీ ఆ తదనంతరము అది నిన్ను నరకాగ్ని గుండములోనికి ఈడ్చుకొని వెళుతుంది. Ecclesiastes chapter 8 verse 11. ప్రసంగి గ్రంథం Chapter 8వ అధ్యాయము 8 verse 11. 11వ వచనం అండి. ప్రసంగి గ్రంథం Ecclesiastes chapter 8 verse 11. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 8వ అధ్యాయం అండి 11వ వచనం అండి. 8:11. 8వ అధ్యాయము 11వ వచనం. Because sentence against sin, against an evil work is not executed speedily. Therefore the heart of the sons of men is fully set them to do evil. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగపోవుట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. Because the mistake is not immediately punished. మరి పొరపాటు వెంటనే శిక్షకు గురిగానట్లయితే people think that they can continue to do sin. ప్రజలు ఏమని భావిస్తారంటే అదే పాపములో కొంత కొనసాగవచ్చు. Nobody has caught me. ఎవరు కూడా నన్ను పట్టుకోలేదు. Nobody has seen me. ఎవరు కూడా నన్ను చూడలేదు. So they continue to do same kind of sin again. అయితే అలాంటి పాపములనే మాటి మాటికి ఆ ప్రజలు చేస్తారు. Why God is not punishing you immediately? మరి ఎందుకని దేవుడు వెంటనే మీకు శిక్ష విధించడం లేదు? He is giving you opportunities after opportunity. దేవుడు మీకు అవకాశం ఇవ్వబడి మరొక అవకాశాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. After giving so many opportunities, finally he may forsake you. అనేక అవకాశాలు ఇచ్చిన తర్వాత ఆఖరిగా ఆయన నిన్ను విసర్జించవచ్చు కూడా. If you are not caught because of your sin, don't think that nobody has seen it. నీ పాపము చేత నీవు ఇంకా పట్టబడినట్లయితే నీవు ఇలాగ తలంచవద్దు, నన్ను ఎవ్వరు కూడా చూడటం లేదని. Ezekiel chapter 11 verse 4. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. Ezekiel 11:4. యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. I'm sorry, 11 verse 5. 5వ వచనం అండి. Sorry, not 11:4, 11:5. 11:4 కాదండి, 5వ వచనం అండి. And the Spirit of the Lord fell upon me and said unto me, Speak, thus saith the Lord, thus have ye said, O house of Israel,
for I know the things that come into your mind, every one of them. అంతట యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు ఈ మాట వారికి తెలియజేయుము. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, ఇశ్రాయేలీయులారా, మీరిలాగున పలుకుచున్నారే, మీ మనస్సున పుట్టిన అభిప్రాయములు నాకు తెలిసేయున్నవి. Oh, the thing that you come in your mind is known to God. ఇదిగో మీ హృదయములోనికి వచ్చే తలంపులు దేవునికి తెలిసేయున్నవి. Jeremiah 16:17. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం. Jeremiah 16:17. ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయము 17వ వచనం. For mine eyes are upon all their ways, they are not hid from my face, neither is their iniquity hid from mine eyes. ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచితిని, ఏదియు నా కన్నులకు మరుగు కాలేదు, వారి దోషమును నాకు మరుగై ఉండవు. Though sin is not immediately punished, మరి వారి పాపము వెంటనే శిక్షకు గురిగావు. but don't think that nobody has seen it. మరి ఎవరు కూడా నన్ను చూడలేదని తలంచవద్దు. God knows all our ways. మన మార్గములన్నీ యెహోవాకు తెలిసేయున్నవి. And again God says, I know every thought that come in your mind. మరలా ప్రభు చెబుతున్న మాట ఏమిటంటే, మీ హృదయములోనికి వచ్చే తలంపులన్నీ అభిప్రాయములను నాకు తెలిసేయున్నవి. Then Ecclesiastes chapter 12 verse 14. మరి ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. Ecclesiastes 12:14. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 14వ వచనం. For God shall bring every work into judgment with every secret thing, whether it be good or whether it be evil. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును. For God shall bring every work into judgment. మరి దేవుడు ప్రతి క్రియను కూడా తన న్యాయ విమర్శలోకి తీసుకొని వస్తాడు. With every secret thing, whether it be good or whether it be evil. ప్రతి గూఢమైన సంగతి, రహస్యమైన సంగతి, అది మంచిదే కానివ్వండి చెడ్డదే కానివ్వండి, తీర్పులోనికి వస్తుంది. How God will bring it into judgment? మరి ఏ ప్రకారంగా దేవుడు దాన్ని న్యాయ తీర్పులోనికి తీసుకొని వస్తాడు? Psalm 90 verse 3. కీర్తనలు 90వ కీర్తన 3వ వచనం అండి. Psalm 90 verse 3. 90వ కీర్తన 3వ వచనం. Thou turnest man to destruction and sayest, return ye children of men. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. God is going to say all men return back to life. దేవుడు నరులారా తిరిగి రండని చెప్పబోచున్నాడు. Again Revelation 20:11-15. మరి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11 నుండి 15 వచనాలు. Revelation 20 verse 11-15. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11 నుండి 15 వచనాలు. I am giving these scriptures as a help to you so that you can speak to the people about their sin. మరి ఈ లేఖన భాగాలను మీకు సహాయకరంగా ఉండడం కొరకు నేను ఎందుకు ఇస్తున్నానంటే, ప్రజల యొక్క పాపమును గురించి బహిర్గతం చేయడం కొరకు. Revelation 20 verse 11-15. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11వ వచనం నుండి 15 వచనాలు. And I saw a great white throne and him that sat on it, from whose face the earth and the heaven fled away, and there was found no place for them. And I saw the dead, small and great, stand before God, and the books were opened. Another book was opened, which is the book of life. And the dead were judged out of those things which were written in the books, according to their works. And the sea gave up the dead which were in it, and death and hell delivered up the dead which were in them. And they were judged every man according to their works. And the death and hell were cast in the lake of fire. This is the second death. And whosoever was not found written in the book of life was cast into the lake of fire. మరియు ధవలమైన మహాసింహాసనమును దానియందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడినుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథములయందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళలోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును
మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. Some friends may tell you that we believe in 84 lakhs of birth and rebirth. మరి మనలోని కొంతమంది స్నేహితులు ఈ విధంగా చెప్పవచ్చు, 84 లక్షల వలయాకారంలో ఉన్న వాటిలో మనము తిరిగి జన్మించగలం. I have come across some scholars who speak about this. మరి వేదాంత పండితులైన వారు ఈ విషయం గురించి Some scholars of this. ఈ కొంతమంది వేదాంత పండితుల The scholars who preach about this. వేదాంత పండితులు దీని గురించి బోధిస్తూ ఉంటారు. No, the scholars of this opinion. ఈ అభిప్రాయం కలిగిన కొంతమంది వేదాంత పండితులు. See, the scholars who preach about this, teach about this, I've discussed with them. ఈ అభిప్రాయమును గూర్చిన వేదాంత పండితులు కొంతమంది నాతో మాట్లాడడం జరిగింది. I discussed with them. వారితో నేను చర్చించాను, వారితో మాట్లాడాను. I questioned them. వారిని ప్రశ్నించాను. None of them could answer me. వారిలో ఏ ఒక్కరు కూడా నాకు జవాబునివ్వలేకపోయారు. All of them were silent when I began to say things. మరి నేను ఈ సంగతుల గురించి మాట్లాడేటప్పుడు అందరూ కూడా మౌనము వహించారు. They could not give any reply. వారు ఏ జవాబునివ్వజాలకపోయారు. I asked them like this. వారిని ఈ విధంగా నేను ప్రశ్నించాను. You believe that 84 lakhs of time of birth and rebirth? మరి 84 లక్షల వలయాలాకారంలో ప్రతి జన్మ అనేది జరుగుతుందని నమ్ముతున్నారా అని అడిగాను. They teach that. దాన్ని వాళ్ళు బోధిస్తారు. They believe that. దాన్ని నమ్ముతారు వారు. Then I said, okay, I accept that's the truth. మరి నిజమేనండి, అది నేను నమ్ముతున్నాను. I accept, for example, I accept that it is a truth. మరి ఉదాహరణగా దాన్ని నేను అంగీకరిస్తున్నాను. And I said, you live as a man now. మరి నువ్వు ఒక మనుషుని నాకు ఇవ్వండి. Now you are living now as a man. మీరేమో ఇప్పుడు ఒక మనుషుల వలె జీవిస్తున్నారు. At the end of your death you had 20 sins left. మరి మీ మరణాంతములో 20 పాపములు మిగిలి ఉన్నాయి. Then you became a bird. ఆ తర్వాత మీరు పక్షిగా ఉన్నారు. You became a bird. మీరు పక్షిగా మారిపోయారు. As a bird you will definitely eat some insects. మరి ఒక పక్షిలాగా మీరు తప్పకుండా క్రిమి కీటకాలు కొన్ని తింటారు. You may pick up from here and there some things and eat. మరి ఇక్కడ అక్కడ కొన్ని ఏరుకొని మీరు తింటారు. So as a bird also you die. మరి ఒక పక్షి మాదిరిగా మీరు చనిపోతారు. At that time about 3 more sins are there. ఆ సమయంలో ఇంకా 3 పాపములు మిగిలి ఉన్నాయి. As a man you got 10 sin. మరి ఒక మనుషుని వలె మీరు 10 పాపములు కలిగి ఉన్నారు. And then when you became a bird you got 3 more sin. మరి పక్షిలాగా జన్మించిన తర్వాత 3 పాపములు మిగిలాయి. So in this 2 birth you got 13 sins. ఇదిగో ఈ 2 జన్మల లోపల మీరు 13 పాపములు చేసి ఉన్నారు. Then you became a cow. ఆ పిదప మీరు ఆవులాగా పుట్టారు. And in the cow has got 4 big legs. మరి ఆవుకేమో 4 పెద్ద కాళ్ళు ఉంటాయి. And in that leg there's hoof, iron like hoof. మరి ఆ కాళ్ళకు గట్టి గిట్టెలు ఉంటాయి. And when it walks, how many insects are being crushed into death? ఆ ఆవు అలాగా 4 కాళ్ళతో నడుస్తున్న వేళ ఎన్ని క్రిమి కీటకాలు చచ్చిపోతాయి. How many sins? ఎన్ని పాపములు. Then you will eat some vegetables. మరి కొన్ని కూరగాయలు తింటావు. So like a cow when you die 50 more sins. మరి ఒక ఆవులాగా నువ్వు చనిపోయినప్పుడు 50 పాపములు మిగిలాయి. So in 3 births your sin only increased. మరి 3 జన్మల లోపల కూడా మీ పాపములు పెరుగుతూనే ఉన్నాయి. It is not decreasing. అది తగ్గడం లేదు. Because you do not know what sin you committed in the previous birth. మరి పూర్వ జన్మలో నీవేం పాపాలు చేశావో నీకు గుర్తుండడం లేదు. I asked them, do you know what sin you committed before? నేను అడిగాను ఆయన ఈ విధంగా, మరి నీ పూర్వ జన్మలో ఎలాంటి పాపాలు చేశావో నీకు గుర్తున్నాయా? Do you know whether you are a bird or a snake or a cow? మరి ఒక పాములాగనో పక్షిలాగనో ఆవులాగనో పుట్టినట్టుగా గుర్తుందా? He will say no. లేదండి అన్నాడు ఆయన. So as a man 10 sin,
మరి మనుష్యునిలాగా 10 పాపాలు, then as a bird 3 sin, మరి పక్షి జన్మతోని 3 పాపాలు, 2 birth 13 sin, మరి 2 జన్మల లోపల 13 పాపాలు, then third birth as a cow 50 sin, మరి 3వ జన్మ ఆవులాగా 50 పాపాలు చేశావు. so that means 63 sin in 3 births. దాని అర్థం ఏమిటనగా 3 జన్మల లోపల 63 పాపములు జరిగాయి. Then if you take 84 lakhs of birth and rebirth, మరి ఈ ప్రకారంగా 84 లక్షల వలయాల గుండా ప్రతి జన్మ గనుక నువ్వు తీసుకుంటే whether your sin will increase or decrease, ఏమండి మీ పాపాలు పెరుగుతాయా మరి లేక తగ్గుతాయా? all the scholars kept quiet. ఈ వేదాంత పండితులైన వారందరూ కూడా మౌనం వహించారు. They did not ask me they could not give me a reply. వారిలో ఏ ఒక్కరు నాకు జవాబు ఇవ్వజాలకపోయారు. So when you meet some people who says about 84 lakhs of time of birth and rebirth, మరి మీరు ఎవరినైనా ఏ మనుషుడైనా 86 లక్షల ప్రతి జన్మ గురించి మాట్లాడుతున్న సమయంలో you must tell them like this. మరి ఈ ప్రకారంగా మీరు చెప్పగలగాలి. You must say it's a lie. మీరు నిశ్చయంగా ఇది అబద్ధమే అని చెప్పాలి. There is no truth in it. దీనిలో ఏ సత్యము లేదు. When they refuse to accept, ఒకవేళ వాళ్ళు దాన్ని అంగీకరించడానికి తిరస్కరించినట్లయితే, then you explain as I explained to you now. నేను ఏ ప్రకారంగా మీకు ఇప్పుడు వివరించానో అదే ప్రకారంగా వారికి కూడా విశదీకరించాను. You tell them there is a judgment day coming. ఇదిగో ఒక న్యాయ తీర్పు దినము రాబోతోంది. All will come back to life. అందరూ కూడా తిరిగి జీవములోనికి వస్తారు. You are not going to come as a cow. నీవు ఒక ఆవులాగా పుట్టబోవడం లేదు. You are not going to come as a bird. నీవు ఒక పక్షిలాగా జన్మింపబోవడం You లేదు. are not going to come as a snake. నీవు ఒక పాములాగా పుట్టబోవడం లేదు. As a man you will come back. మరలా మనుష్యుని వలనే తిరిగి వస్తావు. You will stand before the throne of Jesus Christ. యేసు క్రీస్తు న్యాయ సింహాసనం ఎదుటికి నీవు తీసుకొని రాబడతావు. Big and small, all will stand at the throne of Jesus Christ. కొద్దివారేమి గొప్పవారేమి ప్రభువైన యేసు క్రీస్తు యొక్క న్యాయ సింహాసనం ఎదుటికి తీసుకొని రాబడతావు. At that time Jesus will call 2 impartial witnesses. మరి ఆ సమయంలో ప్రభువైన యేసయ్య 2 సాక్షులను పిలుస్తాడు. They are impartial. They will not show any partiality. వారు నిష్పక్షపాతంగా మరి సాక్ష్యములు చెప్పేవాళ్ళు. Job chapter 20 verse 27. మరి యోబు గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనం. Job 20:27. యోబు 20వ అధ్యాయం 27వ వచనం. The heaven shall reveal his iniquity and the earth shall rise up against him. 20:27. 20:27 చదువుతున్నానండి. Job 20:27. యోబు గ్రంథం 20:27 వచనం. ఆకాశము వారి దోషమును బయలుపరచును, భూమి వారి మీదికి లేచును. The heaven shall reveal his iniquity and the earth shall rise up against him. ఆకాశము వారి దోషమును బయలుపరచును, భూమి వారి మీదికి లేచును. This heaven and earth are impartial. మరి ఈ భూమి ఆకాశములు నిష్పక్షపాతంగా వ్యవహరించేవి. When the rain comes, ఎప్పుడైతే వర్షం వస్తుందో he is not looking whose field is. మరి ఎవరి పొలమా అని ఆ వర్షము చూడదు. Whether it's a believer or an unbeliever or an atheist. మరి అతడు విశ్వాసి పొలమా లేకపోతే అవిశ్వాసి యొక్క పొలమా లేకపోతే నాస్తికుని పొలమా అని వర్షం చూడదు. It's impartially the rain comes down. నిష్పక్షపాతంగా వర్షం అనేది అన్నింటి మీదకి వస్తుంది. When you sow the seed in a prepared field, మరి సిద్ధపరచబడిన పొలములో నీవు విత్తనములు నాటినట్లయితే impartially it comes up. మరి నిష్పక్షపాతంగా విత్తనాలు మొలకెత్తుతాయి కూడా. It doesn't look whether it's a Hindu or a Muslim or a Christian. మరి ఆ విత్తనము ఇతని హిందూనా ముస్లిమా క్రిస్టియనా అని చూడదు. So the heaven and the earth have no partiality. అందుకే ఆకాశము భూమికి పక్షపాతము లేదు. All the sins you have committed in the open, heaven will come and tell against you. మరి ఏ పాపమును నీవు చేశావో ఆ సమయంలో ఆకాశము భూమి వచ్చి వాటిని బయలుపరుస్తుంది. Earth will come and testify against you. మరి భూమి వచ్చి వాటిని బయలుపరుస్తుంది. Heaven will come and tell against you. మరి ఆకాశము దిగి వచ్చి మీకు వ్యతిరేకంగా చెబుతుంది. Earth will come and tell against you. భూమి వచ్చి మీకు వ్యతిరేకంగా చెబుతుంది. For all the sins you have committed secretly. మరి రహస్యంగా నీవు చేసిన సమస్త పాపములన్నీ. Habakkuk chapter 2 verse 11. మరి హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం అండి. Habakkuk chapter 2 verse 11. హబక్కూకు 2వ అధ్యాయము 11వ వచనం.
Habakkuk chapter 2 verse 11. హబక్కూకు 2వ అధ్యాయము 11వ వచనం. For the stone shall cry out of the wall, and the beam out of the timber shall answer it. గోడలలోని రాళ్ళు మొర్రపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. So for all the sin you committed inside the room, మరి గది లోపల నీవు చేసిన సమస్త పాప కార్యములు, the stone will cry out, మరి గోడలోని రాళ్ళు మొరపెడతాయి, and the timber will say. మరి దూలములు జవాబునిస్తాయి. Now you see the tape recorders మీరు ఇప్పుడు చూస్తున్నట్టుగా టేప్ రికార్డర్లు ఉన్నాయి, and the video recording. అలాగే వీడియో రికార్డింగ్ ఉంది. So whenever you want to listen, you can listen it. మరి ఎప్పుడు నీవు కోరుకుంటే అప్పుడు దాన్ని తిరిగి వినగలవు. Man has invented these things. మరి మనుష్యులు దీన్ని పరిశోధించారు, కనుగొన్నారు. Heavenly God will come and say, పరలోకమందున తండ్రి వచ్చి ఈ విధంగా చెబుతాడు, reveal all the secret sin of this man. ఇదిగో ఈ మనుష్యుని యొక్క సమస్త పాపములని బహిర్గతం చేయి, Secret sin. ఆ రహస్య పాపములని బయటపెట్టు. Reveal all his public sin. ఇదిగో ప్రజల యొక్క ఎదుట ఉన్న పాపములని బయటపెట్టు. Reveal his public sin. మరి ప్రజల ఎదురైన చేసిన reveal his secret sin, his public sin. రహస్యంగా ఆయన చేసిన తప్పిదములు, ప్రజల ఎదురైన చేసిన తప్పిదములు బయటపెట్టు. So all these things will be seen. మరి ఇవన్నీ కూడా చూడబడతాయి పాపములన్నీ. Revelation 20 verse 12. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం అండి. We read it again, we read one portion of that. ఇంతకుముందు చదివా, మరలా ఒక భాగాన్ని చదవబోతున్నామండి. Revelation 20 verse 12. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనం అండి. And I saw the dead, small and great, stand before God. The books were opened, and another book was opened, which is the book of life. And the dead were judged out of those things which were written in the books according to their works. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. So there is an important book, the book of remembrance. మరి జ్ఞాపకార్థ గ్రంథం అనే ఒక ప్రాముఖ్యమైన గ్రంథం అక్కడ ఉంది. That is the video. అదే వీడియో The memory video. అంటే జ్ఞాపకార్థ సూచికైన వీడియో. All of you have got the video fitted in you. మరి మీ అందరి లోపల ఈ వీడియో అమర్చబడింది. Now our brother is taking the video. ఇప్పుడేమో మన సహోదరుడు వీడియో తీసుకుంటున్నాడు. And this can be seen later on. మరి దీనిని మనం తిరిగి చూడవచ్చు. In the same way you have a memory video. ఇదే ప్రకారంగా మీ లోపల కూడా జ్ఞాపకార్థ వీడియో ఉన్నది. That will be opened that day. మరి ఆ దినము ఆ వీడియో తెరవబడుతుంది. Your own video will be opened. మీ స్వంత వీడియోనే తెరవబడుతుంది. And in that video you will see what you did there. మరి ఆ వీడియో లోపల నీవేమేమి చేశావో అక్కడ చూడగలవు. Why you stood there. ఎందుకు నీవు అక్కడ నుంచున్నావు. Now people cannot understand. ఇప్పుడేమో ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు. But when your memory video is opened, కానీ ఎప్పుడైతే నీ జ్ఞాపకార్థ సొంత వీడియో తెరవబడుతుందో, then you will know why I stood there. అప్పుడు నీవు నేనక్కడ ఎందుకు నిలబడ్డానని తెలుసుకుంటావు. Why I spoke there. నేనక్కడ ఎందుకు ఇలా మాట్లాడానని ఎరుగుతావు. Everything will be open. ప్రతిదీ కూడా బట్ట బయలవుతుంది. Nothing is hidden before God. ఏది కూడా దేవుని ఎదుట రహస్యంగా ఉండబోదు. All our memory video will be open. మనందరి జ్ఞాపకార్థ వీడియోలు ఆనాడు తెరవబడతాయి. So tell the people your video will be open. అందుకే ప్రజలతో ఇలాగ చెప్పండి, మీ వీడియోలు తెరవబడతాయి. You cannot escape from the living God. జీవము గల దేవుని నుండి నీవు తప్పించుకొన జాలవు. Where can you wash your sins? నీ పాపమును నీవెక్కడ కడుగుకొనగలవు. Jeremiah chapter 2 verse 22. మరి ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం అండి. Jeremiah 2:22. ఇర్మియా 2వ గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. For though thou wash thee with nitre and take thee much soap, yet thine iniquity is marked before me, saith the Lord. 2:22. నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాచుకొనినను నీ దోషము మరకవలే నాకు కనబడుచున్నది. ఇది ప్రభువగు యెహోవా వాక్కు. Though wash thee with nitre and take thee much soap, yet thine iniquity is marked before me. నీవు క్షారముతో ఎంత విస్తారముగా కడుకొనినా కూడా, సబ్బుతో ఎంతగా రాసుకున్నా కూడా,
నీ దోషముల యొక్క మరకలు నా కన్నులకు కానవచ్చుచున్నవి. You must tell them your sin cannot be washed by river Ganga. మరి నిశ్చయంగా వారితో చెప్పవలసిన మాట ఏమిటంటే నీ పాపములు గంగా నదిలో కడగబడవు. Your sin cannot be washed anywhere. నీ పాపములు ఎక్కడ కూడా కడగబడవు. The sin is not in your body. పాపము నీ దేహములో లేదు, It is in your soul. అది నీ ప్రాణములో ఉంది. If it is in your body, you can wash it with soap. ఒకవేళ అది దేహమున కంటుకున్నదైతే సబ్బు రుద్దుకొని కడుక్కోవచ్చు. But it is in your soul. కానీ అది నీ ప్రాణములో ఉంది. Nobody can wash your sin. నీ పాపములు ఎవ్వరు కూడా కడగజాలరు. You will not come back to life again in another form. మరి మరొక రూపములో నీవు తిరిగి జన్మించజాలవు. Where you can wash your sin. ఎక్కడ నీ పాపమును నీవు కడుగుకొనగలవు. Romans 6:23. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. Romans 6:23. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. For the wages of sin is death, but the gift of God is eternal life through Jesus Christ our Lord. ఏలయనగా పాపముల వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. Hallelujah. హల్లెలూయా. You must tell them that all the wages of sin is death. That means you will be judged in the eternal fire. ఇదిగో పాపముల వలన వచ్చే జీతము మరణమైనది కనుక నిత్య తీర్పులో నీవు శిక్షకు గురి అవుతాని తప్పకుండా చెప్పాలి. You will go to hell fire. నీవు నరకాగ్ని గుండములోనికి వెళతావు. Your body will be destroyed. నీ దేహము క్షయపరచబడుతుంది. But your spirit and soul will go to hell fire. కానీ నీ ప్రాణము నీ ఆత్మ నరకాగ్ని గుండములోనికి వెళుతుంది. Forever and ever you will be burning there. నీవు నిత్యము అక్కడ మండుతూనే ఉంటావు. God doesn't want to send you to hell fire. కానీ దేవుడు నా నరకాగ్ని గుండంలోనికి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. Therefore Jesus took the punishment upon himself. అందుచేతనే ప్రభువైన యేసుక్రీస్తు తానే ఆ శిక్షను తన యందు భరించాడు. You must tell how Jesus suffered on the cross. మరి నీవు ఆ యేసుక్రీస్తు ప్రభు శిలువలో ఏ విధంగా శ్రమ పడ్డాడో వాళ్ళకు వివరించవచ్చు. You must tell them how he went to hell fire and suffered. మరి ఆయన నరకాగ్ని గుండములోనికి వెళ్లి ఏ విధంగా వేదనను అనుభవించాడో తప్పకుండా వారికి చెప్పగలవు. Then you must tell them if you open your heart and accept him as your savior, he will forgive your sin. నీవు ఈ మాట కూడా ప్రజలతో ఈ విధంగా చెప్పగలవు. నీ పాపముల గురించి నిశ్చయంగా నీవు పశ్చాత్తాప పడినట్లయితే ఆ రాబోయే నరకాగ్ని గుండము నుండి నీవు తప్పింపబడగలవని చెప్పు. Then you can read to him Isaiah chapter 1 verse 18. అలాగే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం కూడా చెప్పవచ్చు. Isaiah 1:18. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. Come now, let us reason together, saith the Lord. Though your sins be as scarlet, they shall be as white as snow. Though they be red like crimson, they shall be as wool. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లనివగును. We find God is calling every man for reasoning within themselves. మరి చూడండి, ఇక్కడ ప్రతి మనుష్యుని కూడా ఆయన రండని కారణమును బట్టి పిలుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. God offered Jesus Christ on the cross. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తును శిలువ మీద బలియాగముగా అర్పణ చేశాడు. Then he says, if your sin is red like crimson, I can make as white as snow. ఆయన చెబుతున్నాడు, ఇదిగో మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను ఆమె హిమము వలె తెల్లగా అవుతాయని చెబుతున్నాడు. Jesus is calling everyone. యేసుక్రీస్తు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. So brothers, sisters, our job is not to tell about physical comfort. అందుకే సహోదరులారా సహోదరిలారా మనకున్న పని శరీర సంబంధమైన సంగతులను చెప్పడం కొరకు కాదు. Our job is not to pray for their healing. మరి మనకున్న పని వారికున్న అనారోగ్యం బాగు చేయడం కొరకు ప్రార్థించడం కాదు. But our job is to tell them that they are a sinner. మనకున్న పని ఏమిటంటే వారి పాపమును ఎత్తి చూపి మీరు పాపులని చెప్పడమే. Then you will ask me, why are you praying for the sick people? మరి అలాంటప్పుడు వాళ్ళు అడుగుతారు, ఎందుకు రోగుల కొరకు మీరు ప్రార్థన Why చేస్తున్నారు? you are praying? మీరెందుకు ప్రార్థన చేస్తున్నారు? That is to just to give them a little comfort. అది కాస్త ఊరట కలగజేయడం కొరకు.
little comfort, కొంచెం నెమ్మదినివ్వడం కొరకు, so that they may listen the word of God. ఎందుకంటే వారు దేవుని వాక్యమును వినగలుగునట్లు. If the pain decreases, they can pay attention to receive the word of God. మరి బాధ ఎక్కువైనప్పుడు కాస్త నెమ్మది పొందుకోవడం కొరకు వాళ్ళు దేవుని వాక్యం వినగలగడానికి. So praying for the sick is just to help them so that they may listen the word of God. మరి అనారోగ్యంగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేయడం ఎందుకొరకంటే వాక్యమును నెమ్మదివ్వడం కొరకు తెలియజేయడానికి. You think that you are visiting a house. ఇలాగ అనుకోండి, మీరు ఒక ఇంటిని సందర్శిస్తున్నారు. There is a sister full of pain in the stomach. మరి అక్కడ ఉన్న ఆ సహోదరి పూర్తి కడుపు నొప్పితో బాధపడుతుంది. Then what you should do? అప్పుడు మీరు ఏం చేయగలగాలి? You should sit with that sister. మీరు ఆ సహోదరితో కూర్చోగలగాలి. You put your hand upon the head of that sister. మరి ఆ సహోదరి యొక్క తల మీద చేయి ఉంచాలి. You pray like this. ఈ విధంగా ప్రార్థన చేయండి. Heavenly God, have mercy on this sister. పరలోకమందున తండ్రి, దయచేసి సహోదరి మీద దయచూపు నాయనా. She is suffering with severe pain. ప్రభువా, తీవ్రమైన నొప్పితో ఈ సహోదరి బాధపడుతోంది. Lord, you sent me here to tell about her spiritual sickness. మరి ఇక్కడికి నన్ను నాయన పరలోకమందున తండ్రి ఆమె ఆత్మ సంబంధమైన పాపం గురించి చెప్పడం కొరకు పంపించావు. But now because of his physical pain, she is not able to listen that. కానీ ఆమెకి ఇప్పుడు ఉన్న శరీర నొప్పిని బట్టి ఈమె వినలేని స్థితిలో ఉన్నది. Lord, heal her now. నాయనా, ఇప్పుడే ఆ సహోదరిని బాగు చేయి. So that she may listen the voice of God. ఆమె దేవుని యొక్క స్వరమును వినగలుగునట్లుగా. If you pray like that, ఈ రకంగా మీరు ప్రార్థన చేయగలిగితే immediately that pain will decrease. వెంటనే తక్షణమే ఆమె లోపల ఉన్న బాధ నివారణ అవుతుంది. Whether she believes or not believes. ఒకవేళ ఆవిడ నమ్మినా నమ్మకపోయినా. I have seen thousands of cases like that. ఇలాంటి వేల కొలది కేసులను నేను చూశాను. Thousands of cases. వేల కొలది కేసులండి. You just lay hand and pray. మీరు కేవలం అలా చెయ్యుంచి ప్రార్థించండి. Lord, I have come to tell her about her life. ప్రభువా, ఆమె జీవితంను గురించి నేను చెప్పడం కొరకు వచ్చాను. But because of the pain, she cannot listen that. కానీ ఆమెకున్న నొప్పి కారణాన్ని బట్టి ఆమె వినలేని స్థితిలో ఉన్నది. She is suffering with unbearable pain. ఆమె భరించజాలనంత బాధతో ఉన్నది. Lord, heal her now. ప్రభువా, ఇప్పుడే ఆ సహోదరిని బాగు చేయి. So that she may listen. ఎందుకంటే ఆవిడ వినగలగాలి. Then you say like this. మరలా ఈ విధంగా చెప్పండి. In the name of Jesus, I heal you. యేసు నామములో నేను నిన్ను బాగు చేస్తున్నాను. That's all. అంతేనండి. Then you will ask her. తర్వాత ఆవిడ అడుగుతుంది. Then you ask her. ఆవిడని అడిగినప్పుడండి What she will say? ఆమె ఏం చెబుతుంది? Pain gone. ఇదిగోనండి, బాధ వెళ్ళిపోయింది. Because you have the power. ఇదిగో నీ లోపల ఏదో శక్తి ఉంది. You have power. నీలో శక్తి ఉంది. This is not gift of healing. ఇది స్వస్థతా వరం కాదు. You lay the hand on the sick, they shall recover. మీరు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వాళ్ళు స్వస్థపరచబడతారు. Whether they believe it or don't believe it. వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా. You heard it? ఏమండి, విన్నారా? What many people do? కానీ అనేక మంది చేస్తున్న పని ఏమిటి? I lay my hand. ఇదిగో నా చేతులు ఉంచేసానండి. If you believe, నీవు నమ్మితే you will be healed. నీవు బాగవుతావు. That is not the word of God. అది దేవుని వాక్యం కాదండి. What is the word of God says? దేవుని వాక్యం చెబుతున్నది ఏమిటి? Lay hand and heal them. మీరు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వాళ్ళు బాగవుతారు. You heal them. వారిని బాగు చెయ్యండి. Yes. You lay hand on the sick and heal them. మీరు రోగుల మీద చేతులుంచి వారిని బాగు చేయండి. Hallelujah. హల్లెలూయా. Whether they believe or don't believe. వాళ్ళు విశ్వాసం ఉంచినా ఉంచకపోయినా. Headache, go in the name of Jesus. ఓ తలభారమా, యేసు నామములో తొలగిపో. Chest pain, get out now. గుండె నొప్పి ఇప్పుడే వెళ్ళిపో. Then don't say because your headache has gone, accept Jesus. ఇదిగో తలనొప్పి పోయింది కనుక ఇక యేసు ప్రభునందు విశ్వాసం ఉంచమని దయచేసి చెప్పకండి. Don't accept Jesus. యేసు ప్రభుని అంగీకరించమని చెప్పకండి. Understood? అర్థమైందండి? What we do? మనం చేస్తున్నది ఏమిటి? Oh, your stomach pain has gone. ఇదిగో మీ కడుపు నొప్పి పోయింది కదా, accept Jesus. యేసు ప్రభుని అంగీకరించండి. That is backdoor entry. అది దొడ్డిదారు గుండా వచ్చే సువార్త. Understood? అర్థమైందండి? How many of you understand this? మీలో ఎంతమందికి ఈ విషయాలు అర్థమైనాయండి? You have the power to heal the sick people. మీరు రోగులను స్వస్థపరిచే శక్తి మీ లోపల కలిగి ఉన్నారు.
In the name of Jesus. యేసు నామములో. For that they need not believe. దాని కొరకు వాళ్ళు నమ్మిక ఉంచాల్సిన అవసరత లేదు. You believe. నీవు నమ్ము. You believe. నీవు నమ్ము. Whether they believe or don't believe. వారు నమ్మినా నమ్మకపోయినా You believe. నీవు నమ్ము. You believe that this shoulder pain will go now. మరి ఇప్పుడే ఆయన భుజము నొప్పి తొలగిపోతుందని నీవు నమ్ము. Understood? అర్థమైందండి? Not he. ఆయన కాదు, Not she. ఆవిడే కాదు. What we do? మనమేం చేస్తున్నాం? We wash our hands. మనం చక్కగా శుభ్రంగా చేతులు కడుక్కుంటాం. We don't have the faith. మనకు నొప్పి ఉండదు. We don't have the faith. మనకు విశ్వాసం ఉండదు. But we'll say, if you believe, you will be healed. మరి నీకు గనక విశ్వాసం ఉంటే నువ్వు బాగవుతావు. I pray. నేను ప్రార్థిస్తాను. Oh, you did not heal. You have not become whole. ఇదిగో You are not healed. నువ్వు బాగాలేదా? Oh, maybe you did not believe properly. బహుశా నువ్వు చక్కగా విశ్వాసం ఉంచనట్టుంది. My dear, it is not their belief, it is our belief. సహోదరులారా, ప్రియులారా, అది వారిలో లేదు, మన లోపల ఉండాలి. That belief has to come in our heart. ఆ విశ్వాసం అనేది మన హృదయములోనికి రావాలి. Hallelujah. హల్లెలూయా. Lay hand and then tell them about Jesus Christ. మరి చేతులు వారి మీద ఉంచండి, ప్రభువైన యేసుక్రీస్తును గురించి చెప్పండి. Tell first about their sins. మొట్టమొదట వారి పాపములను గురించి చెప్పండి. You had sins now. You had sickness now. ఇప్పుడు నీకు అనారోగ్యం ఉంది. That is of your body. అది నీ శరీరానికి సంబంధించింది. But there is a grave sickness in you. కానీ నీ లోపల గొప్ప అనారోగ్యం ఒకటి ఉంది. That is sin. అది పాపం. Then expose their sin. అప్పుడు వారు తమ పాపములను బహిర్గతం చేస్తారు, బయటికి ప్రదర్శిస్తారు. Your duty is to expose their sin. నీకున్న పని ఏమిటంటే వారి పాపములను బయట పెట్టాలి. What Peter did. పేతురు గారు చేసింది ఏమిటి? Expose their sin. వారి పాపములను బయట పెట్టాడు. What Stephen did. స్టెఫెన్ ఏం చేశాడు? Expose their sin. వారి పాపములను బయట పెట్టాడు. Hallelujah. హల్లెలూయా. Our job is to expose the sins of the people. ప్రజల యొక్క పాపములను బయట పెట్టడమే మనకు అప్పగింపబడిన పని. Then they get an opportunity to plow their hearts. మరి అప్పుడు వారి హృదయములను దున్నగలిగిన అవకాశము కలిగి ఉంటారు. All will not allow that. అందరూ కూడా మరి అనుమతించరు. Some will open their heart. కొద్ది మంది తమ హృదయాలను తెరుస్తారు. When you know that they wanted to cry. మరి ఎప్పుడైతే వాళ్ళు ఏడుస్తున్నారని నీకు తెలిసిపోతుందో, start praying. అప్పుడు ప్రార్థన ఆరంభించు. Then sow the seed. అప్పుడిక విత్తనాలు నాటే పని పెట్టుకో. If their heart is hard, ఒకవేళ వాళ్ళ హృదయం కఠినంగా ఉంటే you go away. బయటికి వెళ్ళిపోండి. But if you see their heart is breaking, మరి వారి హృదయం పగులుతున్నది, బీటలు వారుతున్నదని కనబడితే, when you see their tears are coming down, మరి కళ్ళ నుండి కన్నీళ్లు జాలువారడం గమనిస్తే, then you say, yes, Jesus can forgive your sin. అప్పుడు చెప్పండి, అవును, యేసు ప్రభు మీ పాపములను క్షమిస్తాడు. Look at how Jesus suffered on the cross. మరి ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మీద ఎలాంటి శ్రమలు అనుభవించారో చూడండి. How his face was full of spit. మరి ఆయన ముఖము నిండా ఎలా ఉమ్మి వేయబడిందో చూడండి. How he carried that heavy cross. భారమైన శిలువను ఆయన ఎలా మోసాడో గమనించండి. How he is nailed on the cross. ఏ ప్రకారంగా ఆయన శిలువ మీద మేకులతో కొట్టబడ్డాడో చూడండి. If you tell them, ఒకవేళ ఇలా వారితో చెప్పినట్లయితే, then they will open their heart. అప్పుడు వారు తమ హృదయాలను తెరుస్తారు. Then Holy Spirit will bring the seed inside. ఆ క్షణములో పరిశుద్ధాత్మ దేవుడు తన బీజాలను తీసుకొని వస్తాడు. Hallelujah. హల్లెలూయా. Who will bring the seed? ఎవరండి విత్తనాలను తీసుకొని వచ్చేది? Not me. నేను కాదు. Not you. మీరు కాదు. Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు. What is our job? మనకున్న పనేమిటి? Plow their hearts. వాళ్ళ హృదయాలను దున్నుతూ ఉండాలి. Tell about their sin. వారి పాపమును గురించి చెబుతూ ఉండాలి. Tell about their sin. వారి పాపమును గురించి చెబుతూ ఉండాలి. With love, tell about their sin. ప్రేమ పూర్వకంగా వారి పాపములను చెబుతూ ఉండాలి. And tell them that your sin will take you to hellfire. ఇదిగో ఆ పాపములే వారిని నరకాగ్నిగుండంలోనికి తీసుకొని వెళతాయని చెప్పాలి. Tell them that this sin gives you little joy. ఇదిగో ఈ పాపము నీకు తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుంది. But it's a rope tied already on your feet. మరి అది ఒక ఉరివలే నీ కాలికి ఆల్రెడీ ఇప్పటికే వేయబడి ఉందని చెప్పాలి.
It's dragging you. ఇదిగో అది నిన్ను ఈడ్చుకొని పోతుంది. It's dragging you to hellfire. ఇదిగో నరకాగ్ని గుండములోనికి అది ఈడ్చుకొని వెళుతుంది. Only Jesus can set you free. కేవలం యేసు ఒక్కడే నిన్ను విడుదల చేయగలడు. Only Jesus can set you free. యేసు ఒక్కడే నిన్ను దాని నుండి విడుదల చేయగలడు. Brothers, sisters, what is our job? సహోదరులారా, సహోదరీలారా, మనకు ఉన్న పని ఏమిటి? Let the seed, the word of God, come into their heart. మరి దేవుని వాక్యమనే విత్తనము వారి హృదయాలలోనికి ప్రవేశించనివ్వండి. For that, prepare their hearts. దాని కొరకై వారి హృదయాలను సిద్ధపరచండి. Then the Holy Spirit will sow the seed. అప్పుడిక పరిశుద్ధాత్మ దేవుడు ఆయన బీజాలను నాటుతాడు. Now let's pray and close. ఇప్పుడు మనం ప్రార్థన చేసి ముగించాం. వారునై ఉన్నారు. Let's pray. ప్రార్థన చేద్దామండి. Father, we thank you for giving us this wonderful opportunity once again. తండ్రి, మరొక మారు ఈ ఆశ్చర్యకరమైన అవకాశాన్ని మాకు అనుగ్రహించినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. Holy Spirit, you are the teacher. పరిశుద్ధాత్మ దేవుడా, నీవే మాకు బోధకుడవు. Teach me and all my friends tonight. నాకు ఈ రాత్రి కూర్చున్న నా స్నేహితులందరికీ నీవు బోధించయ్యా. Father, glorify your Son Jesus in our midst. తండ్రి, నీ కుమారుడైన యేసు ప్రభు నామాన్ని మా మధ్యలో మహిమపరచండి. I bind every wicked forces that has come to interrupt the hearts of people. ప్రజల హృదయాలను ఆటంకపరిచే దుష్ట శక్తుల ప్రభావాన్ని నేను గద్దిస్తూ తొలగిపోమని I ఆజ్ఞాపిస్తున్నా. bind them వాటిని బంధిస్తూ ఉన్నాను. and I command them to be away from this area right now in the name of Jesus. యేసు నామములో ఈ క్షణములోనే ఈ పరిసరాలను వదిలి ఆవల ఉండాలని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. Father, glorify the name of Jesus, your Son in our midst. తండ్రి, నీ కుమారుడైన యేసు ప్రభు యొక్క నామమునే ఈ రాత్రి మా మధ్యలో మహిమపరచున్నాయన. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Friends, please listen carefully. స్నేహితులారా, చాలా జాగ్రత్తగా ఆలకిస్తూ ఉండండి. Many people think that there's a fight going on between God and Satan. చాలా మంది ఆలోచించేది ఏమిటంటే గొప్ప యుద్ధము దేవునికి సాతానుకు మధ్య జరుగుతూ ఉందని. God is collecting some people for heaven. మరి దేవుడు కొంతమందిని పరలోకము కొరకు ఎన్నిక చేసుకుంటున్నాడు. And Satan also collecting people for hell. అలాగే సాతాను కూడా నరకం కొరకు కొంతమంది ప్రజలను ఏరుకుంటున్నాడు. So this is a fight between God and Satan. మరి దేవునికి సాతానుకు మధ్య ఇలాంటి పోరాటం జరుగుతోంది. So therefore we must somehow snatch people from the hand of Satan. మరి ఎలాగైనను సరే సాతాను యొక్క చేతిలో నుండి కొంతమందిని మనము రక్షించగలగాలి. That's the thinking of many pastors. అనేక మంది పాస్టర్లు ఆలోచించే విధానం ఇదే. That's the thinking of many elders. మరి పెద్దలైన వాళ్ళు ఆలోచించే విధానం అదే. Somehow we must bring some people out of the hand of Satan and take them to heaven. మరి ఎలాగైనా సాతాను చేతిలో నుండి కొంతమందిని విడుదల చేసి మరి నరకం నుండి తప్పించాలనుకుంటారు. That is not the truth. అది సత్యము కాదండి. God created Satan. దేవుడే సాతానును సృజించాడు. He is the tempter. అతడు శోధకుడు. It is God's plan that every one of us to be tempted. దేవుని యొక్క ప్రణాళిక ఏమిటంటే మనలో ప్రతి ఒక్కరూ సాతాను చేత శోధింపబడాలని. Why we are to be tempted? మరి ఎందుచేత మనము శోధింపబడాలి? If we are not tempted, we will not be fit to be in the family of God. మనము శోధింపబడనేరకుండా ఉన్నట్లయితే దేవుని కుటుంబములో నిలవడానికి అర్హులము కాదు. In order to make us like God, tempter is created. మనము దేవుని పోలికలోనికి మార్చబడ్డం కొరకు శోధకుణ్ణి దేవుడు సృజించాడు. Why, how he has come like that, that we will learn when we reach heaven. మరి అతడు ఎలాగు వచ్చాడన్న సంగతి How he has become like that.
మరి అతడు ఎందుచేత ఆ విధంగా మారాడన్న సంగతి మనం పరలోకం వెళ్ళిన తర్వాత చూద్దాం. But the tempter is created by God. కానీ శోధకుడన్న వాడు దేవుని చేత సృజింపబడినాడు. So there is no war between God and Satan. అందుకనిక దేవునికి సాతానుకు మధ్య వైరము లేదు, యుద్ధము లేదు. Don't think that God is taking some people, Satan is taking some people. మరి దేవుడు కొంతమందిని తీసుకొని పోతున్నాడు, సాతాను మరి కొంతమందిని తీసుకొని పోతున్నాడని తలంచవద్దు దయచేసి. Oh, one party is God's party, another is Satan's party. ఒకటేమో దేవుని పార్టీ, మరొక పార్టీ ఏమో సాతాను పార్టీ. It is not true. ఇది నిజము కాదండి. God is almighty. మరి దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. Satan was also created by him. మరి సాతాను కూడా దేవుని చేత సృజింపబడిన సృష్టి. He is a tempter. అతడు శోధకుడు. So he is tempting us so that all our nature may become like the nature of God. అతడు ఎందుకు మనందరినీ శోధిస్తున్నాడంటే మన యొక్క స్వభావము సంపూర్ణంగా దేవుని పోలికగా మారడం కొరకు. Why God created this earth? మరి దేవుడు ఎందుకొరకు ఈ భూమిని సృజించాడు? Why God created you human being? మరి మానవులను దేవుడు ఎందుకొరకు సృజించాడు? He wanted to be a group of people to be like him and live with him forever and ever. మరి ఈ భూమి మీద కొంతమంది గుంపు ఆయన వలె ఆయన పోలికలో మారి పరలోక రాజ్యములో ఆయనతో కూడా నిత్యములో నివసించడానికి, To live with him. ఆయనతో నివసించడానికి. Here we read, now we are the family of God. మనము ఇప్పుడు దేవుని ఇంటి వారమై ఉన్నామని రాయబడి ఉంది. What is the importance of that meeting? That point. మరి ఆ అంశం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏమిటి? We are the family members of God. మనము దేవుని ఇంటి ప్రజలమై ఉన్నాం. How we have become the family members of God? మరి ఎలాగు మనము దేవుని కుటుంబ సభ్యులముగా మారిపోయాం? We were begging, Lord, take me into your family. మనము భిక్షాటన చేస్తున్నాం, దేవుడా నీ ఇంటిలోని నన్ను తీసుకో. Well, we were crying, Lord, I have no one, please take me into your family. అయ్యా నాకెవరు దిక్కులేరయ్యా, నీ ఇంటిలోనికి తీసుకో దేవుడా అని మనం అడుగుతూ ఉన్నాం. Oh Lord, I have no one, you take me into his family. ప్రభువా నాకెవరూ లేరయ్యా, నీ ఇంటిలోనికి నన్ను తీసుకో అయ్యా. We are not brought in the family like that. మరి మనము దేవుని కుటుంబంలోనికి ఆ ప్రకారంగా తీసుకొని రాబడలేదు. We are not come into the family by the mercy of God. మరి దేవుని యొక్క దయ ద్వారా మనము దేవుని కుటుంబంలోనికి రాబట్టబడలేదు. We are not come into the family because of the love of God. మరి దేవుని యొక్క ప్రేమను బట్టి దేవుని కుటుంబంలోనికి మనము రాబట్టబడలేదు. You understand that? ఏమండి మీరు అర్థం చేసుకుంటున్నారా? God is merciful. దేవుడు దయాళుడే. God is loving. దేవుడు ప్రేమాస్వరూపే. But we are not come into the family of God because of his mercy. కానీ ఆయన దయాళుత్వమును బట్టి మనం దేవుని కుటుంబంలోనికి రాబట్టబడలేదు. We are not come into the family because of his love. మరి ఆయనకున్న ప్రేమ కారణాన్ని బట్టి దేవుని కుటుంబంలోనికి మనము He రాబట్టబడలేదు. loves us. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. He is merciful for us. ఆయన మన ఎడల కృప కలిగిన వాడుగా ఉన్నాడు. But his mercy has not brought us into his family. కానీ ఆయన దయ ద్వారా మనము ఆ దేవుని కుటుంబంలోనికి రాబట్టబడలేదు. By his love we are not come into his family. ఆయన ప్రేమను బట్టి మనము దేవుని కుటుంబంలోనికి We రాబట్టబడలేదు. are born in his family. మనము దేవుని కుటుంబములో పుట్టిన వారమైనాం. You understood? ఏమండి అర్థం చేసుకుంటున్నారా? We have not come by his mercy. ఆయన యొక్క దయను బట్టి ఆయన కుటుంబంలోనికి రాలేదు. In the afternoon I showed the son of our pastor. మరి పాస్టర్ గారి కొడుకును మధ్యాహ్న వేళ మీ అందరికి చూయించారు. He has not come into his family because of his love. మరి నాకున్న ప్రేమను బట్టి నా కుటుంబంలోనికి ఆ అబ్బాయి రాలేదు. Not by his mercy. నా దయను బట్టి కాదు. But he is born. ఆయన పుట్టాడు, జన్మించాడు. How many of you understand that? ఎంతమంది ఈ మాటలు అర్థం చేసుకున్నారండి? God loves us. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. God has mercy on us. మరి మన మీద దేవుడు దయ చూపుతున్నాడు. But to give us birth into his family, how much he suffered. మరి దేవుని కుటుంబములో మనకు జన్మనివ్వడానికి ఆయన ఎంత లేసి శ్రమలు అనుభవించాడు. Normally when a husband and wife come together, they'll get little sexual pleasure. మరి చూడండి, భార్య భర్తలైన వాళ్ళు క్షణకాలం కొరకు సంభోగిస్తే వాళ్ళు మరి పిల్లలను కనగలుగుతారు, సుఖం పొందుకుంటారు. And through that pleasure a child is born. మరి ఆ సంతోషము ద్వారా ఒక కొడుకు పుడతాడు.
Do you understand that? ఏమండి మీరు అర్థం చేసుకుంటున్నారా? When I'm telling things nakedly, don't be frightened. నేను మరి బట్టలు ఊడదీసినట్టుగా దిగంబరంగా చెబుతున్నప్పుడు దయచేసి గాయపరచబడకూడదు. You must know things correctly. మీరు సంగతులను చక్కగా అర్థం చేసుకోవాలి. When a husband and wife come together, they get some sexual pleasure and a child is born. మరి భార్య భర్తల ఇద్దరి కలయిక ద్వారా క్షణభంగురమైన ఆ సంతోషం ద్వారా ఒక కొడుకు పుడతాడు. But to give us birth, కానీ జన్మనివ్వడం కొరకు, to give us birth, మనకు జన్మనివ్వడం కొరకు he did not get any pleasure. ఆయన ఏ సంతోషమును అనుభవించలేదు. He was crushed on the cross. ఆయన శిలువ మీద నలుగగొట్టబడ్డాడు. He went to the hell and burned into the hell. మరి ఆయన పాతాళం యొక్క అగ్నిగుండము గుండా వెళ్లి మండాడు. For a child which is born through pleasure, we love him. మరి సంతోషము ద్వారా పుట్టిన కొడుకును మనం ప్రేమిస్తూ ఉంటాం. Then how much more God will love us who are born through his pain. మరి ఆయన బాధల వలన శ్రమల వలన పుట్టిన జన్మించిన మనను దేవుడు ఇంకా ఎంతగా ప్రేమిస్తాడు. Do you understand? ఏమండి మీరు అర్థం చేసుకుంటున్నారా? Through severe pain you are born into the family of God. తీవ్రమైన శ్రమ బాధ ద్వారా నీవు దేవుని కుటుంబములో జన్మించగలిగా. In order to bring it, in order to give you birth into the family of God, how much pain he had on the cross. దేవుని కుటుంబములో నీకు జన్మనివ్వడం కొరకు ఆయన ఎంతగా సిలువలో మరి శ్రమలు అనుభవించాడు. How much pain he had in the hell. మరి పాతాళములో ఎన్ని శ్రమలు ఆయన ఎదుర్కొన్నాడు. How much his soul and spirit burned in the hellfire. పాతాళపు అగ్నిలో ఆయన ప్రాణము ఆత్మ ఎంతగా మండిపోయింది. You must tell Satan. మీరు తప్పకుండా సైతానుతో చెప్పాలి, Satan, I have not come in the family of God because of his mercy. ఇదిగో దేవుని కుటుంబంలోనికి సైతానా ఆయన దయను బట్టి నేను రాలేదు. Satan, I have not come into the family of God because of his love. ఇదిగో ఆయనకున్న ప్రేమను బట్టి సైతానా నా దేవుని కుటుంబంలోనికి నేను రాలేదు. I am born in the family of God. నేను దేవుని కుటుంబములో జన్మించిన వ్యక్తిని. Understood? అర్థమైందండి? When you talk that language, ఎప్పుడైతే ఇలాంటి భాషను మనం వాడతామో Satan start trembling. సాతాను వణకడం మొదలు పెడతాడు. Then he understands, yes, he knows he's right. అప్పుడు సాతానుడు అనుకుంటాడు, అవును ఈ వ్యక్తికి ఆయన హక్కేమిటో తెలిసిపోయింది. Hallelujah. హల్లెలూయా. When you speak this language, ఎప్పుడైతే ఈ భాషను నువ్వు ప్రయోగిస్తావో then Satan trembling. అప్పుడు సైతాను గజగజ వణుకుతాడు. He says, oh, he knows the truth. ఓ ఈయనకు సత్యమేమిటో తెలిసిపోయింది కా. Hallelujah. హల్లెలూయా. We are born in the family of God. మనము దేవుని కుటుంబములో జన్మించిన ప్రజలము. Hallelujah. హల్లెలూయా. That's how we become the family member of God. అందుచేత ఆ విధంగానే మనము దేవుని కుటుంబ సభ్యులమయ్యాం. That's why Jesus said, అందుకే యేసు ప్రభు ఇలాగన్నాడు. John 3:3-6. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం నుండి 6వ వచనం వరకు. John 3:3-6. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం నుండి 6 వచనాల వరకు. Jesus answered and said unto him, Verily, verily, I say unto thee, except a man be born again, he cannot see the kingdom of God. Nicodemus said unto him, How can a man be born when he is old? Can he enter the second time into his mother's womb and be born? Jesus answered, Verily, verily, I say unto thee, except a man be born of water and of spirit, he cannot enter into the kingdom of God. That which is born of the flesh is flesh, and that which is born of the spirit is spirit. John 3:3-6. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగు జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమునందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, యేసు ఇట్లనను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును,
ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. Hallelujah. హల్లెలూయా. God is the Spirit. దేవుడు ఆత్మయై ఉన్నాడు. And we are born in the Spirit family. మనము ఆత్మ ద్వారా ఆత్మ సంబంధమైన కుటుంబంలో జన్మించిన వారం. Hallelujah. హల్లెలూయా. We have two family position. మనకు రెండు కుటుంబాల హోదా కలిగి ఉన్నాం. One is physical family. ఒకటేమో శరీర సంబంధమైన కుటుంబము, Another is spiritual family. మరొకటేమో ఆత్మ సంబంధమైన కుటుంబం. In the physical family, we are born through the body. మరి శరీర సంబంధమైన కుటుంబంలోనేమో శరీర మూలముగా పుట్టినాం. But in the spiritual family, we are born through the Spirit. మరి ఆత్మ సంబంధమైన కుటుంబంలోనేమో ఆత్మ మూలముగా మనము జన్మించినాం. The physical family life is maximum 120 years. మరి శరీర సంబంధమైన జన్మకున్న ఆయుష్కాలము ఎక్కువగా అంటే 100 సంవత్సరాలు. But the spirit family, there is no end. Everlasting, everlasting, everlasting. కానీ ఆత్మ మూలముగా జన్మించిన జన్మకు ఆ అంతు లేదు. నిత్యము నిత్యము శాశ్వత కాలం ఉండేది. So we are born through the Spirit in the Spirit family of God. మరి దేవుని ఆత్మ మూలముగా దేవుని కుటుంబములో మనము జన్మించిన వారం. Ephesians 2:14-16. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుండి 15 వచనాలండి. Ephesians 2:14-16. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుండి 15 వచనాలు. For he is our peace, who hath made both one, and hath broken down the middle wall of partition between us, having abolished in his flesh the enmity, even the law of commandments contained in ordinance, for to make in himself a two-in-one new man, so making peace, and that he might reconcile both unto God in one body by the cross, having slain the enmity thereby. ఆయన మన సమాధానమయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి Hallelujah. తన శిలువ వలన Yes. Yeah, mosquitoes. Yeah, okay, no problem. Slowly. తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఈలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. Yesterday I told you how Jesus Christ broken down the wall of partition. మరి నిన్నటి రోజు మన మధ్యలో ఉన్న అడ్డుగోడను యేసు ప్రభు ఎలాగ పడగొట్టాడో చెప్పి ఉన్నాను. How much price he had to pay. ఎంత వెలను ఆయన చెల్లించవలసి వచ్చింది. His body was crushed on the cross. సిలువ మీద ఆయన శరీరము నలగగొట్టబడవలసి His వచ్చింది. soul and spirit was burned in hellfire. మరి ఆయన ప్రాణము ఆత్మ పాతాళపు అగ్నిలో మండవలసి వచ్చింది. That's how we got an opportunity to be born in the family. ఆ విధముగా మనము దేవుని కుటుంబంలో జన్మించగలడానికి అవకాశము దొరికింది. A new man is created in us. మన లోపల ఒక నూతన పురుషుడు సృజింపబడినాడు. How is that new man? మరి ఆ నూతన పురుషుడు ఏ విధంగా ఉన్నాడు? Colossians 3:10. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం అండి. Colossians 3:10. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. And I put on the new man, which is renewed in knowledge after the image of him that created him. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా Verse 10, 3:10. Colossians 3:10. Yes, read. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. Our new man is in the image of God. మన నూతన పురుషుని యొక్క పోలిక దేవుని పోలిక వలె ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Our new man is in the image of God. మన నూతన పురుషుని యొక్క పోలిక దేవుని పోలిక లాగా ఉంది. Then Ephesians 4:24. మరలా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:24 అండి. Ephesians 4:24.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:24. If any brother can help us, help. ఎవరైనా చదవగలిగితే చదవండి. I'll read in English and then you read. And they that put on the new man, which after God is created in righteousness and true holiness. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. Listen, that new man that is born is in the image of God. ఆ నూతన పురుషుడు సృజింపబడిన వాడు దేవుని పోలికలో ఉన్నాడు. And he is totally holy. అతడు పరిపూర్ణముగా పరిశుద్ధుడు. And he is full of righteousness. మరి పూర్తిగా నీతిమంతుడై ఉన్నాడు. So inside we have a person, new man, that is in the image of Almighty God. మరి మన లోపల అంతరంగ పురుషుడు ఉన్నాడు. ఆయన పూర్తిగా దేవుని పోలికలో సృజింపబడిన వాడు. I taught you about the seed in the morning. మరి ఉదయకాలము బీజమును గూర్చిన అంశంను మీకు బోధించాను. That seed is an incorruptible seed. ఆ బీజము అక్షయ బీజమై ఉన్నది. And that seed is the Lord Jesus Christ. ఆ బీజము ఎవరంటే ప్రభువైన యేసు క్రీస్తే. So the person that is born in us is totally holy and in the image of God. మన లోపల సృజింపబడిన నూతన పురుషుడు పరిపూర్ణంగా పరిశుద్ధుడు, దేవుని పోలిక కలిగిన వాడు. 2 Corinthians chapter 4 verse 16. రెండవ కొరింథీ సంఘానికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. 2 Corinthians chapter 4 verse 16. కొరింథీ సంఘానికి రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం అండి. For which cause we faint not, but though our outward man perish, yet the inward man is renewed day by day. కావున మేము అధైర్యపడము, మా బాహుయ పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. Hallelujah. హల్లెలూయా. We have two personality. మనకు రెండు వ్యక్తిత్వాలు ఉన్నాయండి. One is inward man, another is outward man. ఒకటేమో అంతరంగ పురుషుని వ్యక్తిత్వము, మరొకటేమో బాహ్య పురుషుని వ్యక్తిత్వం. The outward man is Indian citizen. మరి బాహ్య పురుషుడేమో భారతదేశ పౌరసత్వం కలిగిన But వాడు. the inward man is heavenly citizen. కానీ అంతరంగ పురుషుడేమో పరలోక పౌరసత్వం కలిగిన వాడు. Do you hear me? ఏమండి వింటున్నారా? నేను చెబుతున్నా. All the born again people have got two citizenship. తిరిగి జన్మించిన వాళ్ళందరికీ కూడాను రెండు పౌరసత్వాలున్నాయి. Physically we are Indian citizenship. శరీర రీతిగా మనము భారతదేశ పౌరులము. Spiritually we are heavenly citizen. మరి ఆత్మ సంబంధంగా మనం పరలోక సంబంధ పౌరులము. Physically we are of different family. మరి శరీర రీతిగా ఆయా కుటుంబాలకు చెందిన వారముగా ఉన్నాం. But spiritually we are of one family. కానీ ఆత్మ సంబంధముగా చూచినట్లయితే ఒకటే కుటుంబమై ఉన్నాం. Physically we have different fathers. మరి శరీర రీతిగా ఆయా తండ్రులు మనకున్నారు. But spiritually we have one father. కానీ ఆత్మ సంబంధంగా చూస్తే ఒక్కడే తండ్రి మనకున్నాడు. Physically we are living in different houses. మరి శరీర రీతిగా ఇతర ఇళ్లలో మనము నివాసం ఉంటూ ఉన్నాం. But spiritually we are going to live in one house. కానీ ఆత్మ సంబంధముగా ఒకటే ఇంటిలో మనము నివాసం ఉండబోతున్నాం. Physically we have different languages. మరి శరీర రీతిగా మనకు ఆయా భాషలు ఉన్నాయి. But spiritually we have one language. కానీ ఆత్మ సంబంధంగా చూస్తే ఒకటే భాష మనకుంది. Physically we are different people. మరి భౌతికంగా మనము వేరు వేరు జనులమై ఉన్నాం. Spiritually we are members of one body. కానీ ఆత్మ మూలముగా చూచినట్లయితే మనం అందరం కూడా ఒకే శరీరం యొక్క అవయవములమై ఉన్నాం. We are members of one body. మనము ఒక్కడే శరీరానికి అవయవములమై ఉన్నాం. Physically our life is short. మరి శరీర రీతిగా మన జీవితము కొద్ది కాలం వరకే. But spiritually we are going to live forever and ever. కానీ ఆత్మ సంబంధముగా మనము శాశ్వత కాలం వరకు జీవించబోతున్నాం. Physically we have difference of color, difference of shape, difference of education. మరి శరీర రీతిగా చూసినట్లయితే మరి రంగుల భేదమున్నది, చదువుల భేదమున్నది, హోదా భేదముంది. But spiritually we are one. కానీ ఆత్మ సంబంధముగా చూస్తే ఒక్కటే రీతిగా ఉన్నది. Spiritually our education is one. మరి ఆత్మ మూలముగా చూస్తే ఒకటే విద్య ఉన్నది. Our color is one. మన రంగు ఒకటే. Our shape is one. మన ఆకారం ఒకటే. We are like Jesus. మనము యేసు పోలికలాగున్నాం. Hallelujah. హల్లెలూయా. We are like Jesus. మనము యేసు లాగానే ఉన్నాం. Why we love each other? మనము ఒకరినొకరు ఎందుకు Why ప్రేమించుకుంటాం? believers love each other? ఎందుకు విశ్వాసులు ఒకరినొకరు ప్రేమించుకుంటారు? I am from Jammu Kashmir. నేనేమో జమ్మూ కాశ్మీర్ నుండి వచ్చాను. Born in Kerala. మరి కేరళలో పుట్టాను. Why you love me? ఎందుకు మరి నన్ను ప్రేమిస్తున్నారు? You are in Andhra. మీరేమో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. From different background. మీకు వేరు వేరు మరి స్థాయిలు ఉన్నాయి. Why we love? మరి మనం ఒకరమొకరం ఎందుకు ప్రేమించుకుంటాం?
ప్రేమించుకుంటున్నాం. We are one family. మనము ఒకడే కుటుంబం అండి. Our Father is one. మన తండ్రి ఒక్కడే. That's why we love. అందుకే మనం ప్రేమించుకుంటున్నాం. This love is not artificial love. మరి ఇది ఏదో తాత్కాలికమైన కృత్రిమమైన ప్రేమ కాదు. This is real love. ఇది నిజమైన ప్రేమ. Why? ఎందుచేత We are born in the same family. మనము అదే కుటుంబంలో పుట్టిన వారము. Our Father is one. మన తండ్రి ఒక్కడే. Our spirit is one. మన ఆత్మయు ఒక్కడే. Not only that, అది మాత్రమే కాదు, we are one body. మనమందరము ఒక్కటే శరీరము. Hallelujah. హల్లెలూయా. Romans 12:5 says, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం సెలవిస్తోంది. Romans 12:5, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. so we being many are one body in Christ and everyone members one of another. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. How much is our love? మన ప్రేమ ఎంతగా ఉంది? Look here. ఇక్కడ చూడు, గమనించండి. This hand loves this hand or not? చూడండి, ఈ చెయ్యి ఈ చేతిని ప్రేమిస్తుందా లేదా చెప్పండి. One mosquito comes and bites here. ఒక్క దోమ వచ్చి ఈ చూపుడు వేలును కుట్టిందనుకోండి, This finger has to call this hand. మరి ఈ వేలు ఈ చేతిని పిలవాలా? Huh? పిలవాలి. Without calling it comes and smashes it. ఇది పిలవకుండానే ఇలాగ వచ్చేసి కొడుతుంది. Am I right? ఏమండి నేను చెబుతున్నది సరైందేనా? If this hand has some dirty things, మరి ఈ చెయ్యి ఏదో చెడ్డ పని చేసింది, some dirt in it, ఏదో మురికి అంటుకుంది అనుకోండి, what this hand does? మరి ఈ చెయ్యి ఏం చేస్తుంది? Oh, Kamlesh said, you are dirty man. ఇదిగో మురికివాడా, It says like that. అలా చెబుతుందా? What is this hand says? ఈ చెయ్యి ఏమని చెబుతుంది? Wait, I'll bring the soap. ఇదిగో కాస్త వేచి ఉండు, నేను సబ్బు తీసుకొని వస్తాను, I'll bring water. నేను నీళ్లు తీసుకొని వస్తాను, I'll wash you. ఇదిగో నేను కడుగుతాను. Hallelujah. హల్లెలూయా. That's how our love. అదండి మన ప్రేమ అంటే. We are one body. మనమందరము ఒక్కటే శరీరము, We are one family. మనము ఒక్కటే కుటుంబము. Telugu and Malayalam and English is for a short while. మరి తెలుగు భాష కానివ్వండి, మలయాళ భాష కానివ్వండి, ఆంగ్ల భాష కానివ్వండి, కొద్ది కాలము కొరకే. Brother and sister, man and woman problem is only for short while. మరి సహోదరి సహోదరుడు, మనుష్యుడు, ఆడామె మొగాయన అన్నది తాత్కాలికమే. That's all going to be over. అవన్నీ కూడా అంతరించబోతున్నాయి. Hallelujah. హల్లెలూయా. We all will be like Jesus. మనమందరము కూడా యేసు వలె ఉండబోతున్నాం. 1 John chapter 2 verse 3. యోహాను రాసిన మొదటి పత్రిక 1 John chapter 2 verse 3. 2వ అధ్యాయం 3వ వచనం అండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. Chapter 3 verse 2. Forgive me. 1 John chapter 3 verse 2. మరి క్షమించండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2:3. 3:2. 3వ అధ్యాయము 2వ వచనం అండి. Beloved, now we are the sons of God, and it doth not yet appear what we shall be. But we know that when he shall appear, we shall be like him, for we shall see him as he is. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. Hallelujah. హల్లెలూయా. We'll all be like him. మనమందరము ఆయన పోలికలాగుంటాం. Philippians chapter 3 verse 20 and 21. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనం అండి. Philippians chapter 3 verse 20 and 21. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:20 and 21. 3వ అధ్యాయము 20-21 వచనం అండి. For our conversation is in heaven, from whence also we look for the Savior, the Lord Jesus Christ, who shall change our vile body, that it may be fashioned like unto his glorious body, according to the working whereby he is able even to subdue all things unto himself. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన శరీరమును తన మహిమగల శరీరమునకు మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చెను.
Hallelujah. Hallelujah. He will change our vile body like his body. మన దీన శరీరమును ఆయన మహిమగల శరీరముగా ఆయన మార్చుతాడు. Now we are living here for 1 week from 7 to 11. మనం ఇక్కడ 7వ తారీఖు నుండి 11వ తారీఖు నివసించబోతున్నాం. But we are going to live forever and ever. కానీ మనము నిత్యము జీవించబోతున్నాం. At that time we are not going to eat rice and sambar. మరి ఆ కాలములో మనము బియ్యం గాని సాంబార్ గాని మరి అన్నం గాని సాంబార్ గాని తినలేవడం లేదు. There will be no hunger. అక్కడ ఆకలి అనేదే ఉండదు. There will be no heat. అక్కడ వేడి ఉష్ణోగ్రత ఉండదు. There will be no water shortage because there is no need of water. మరి అక్కడ నీటి కొరత అసలే ఉండదు, ఎందుకంటే నీళ్ళు అవసరమే పడవు. Hallelujah. హల్లెలూయా. We are going to live forever and ever. మనము నిత్యము శాశ్వత కాలము జీవించబోతున్నాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Translator is not required there. తర్జుమా చేసే వాళ్ళు అక్కడే అవసరం లేదు. అక్కడ One language, ఒకటే భాష, one family, ఒకటే కుటుంబము, one father, ఒక్కడే తండ్రి, one spirit, ఒక్కటే ఆత్మ, members one to another. మరి అవయములు ఒకదానితో ఒకటి కలుసుకునేవి. Hallelujah. హల్లెలూయా. What a great family we are. మరి ఎంత గొప్ప కుటుంబం మనం కలిగి ఉన్నాం. But what Satan does, కానీ సాతాను ఏం చేశాడు? మరి he is trying to bring into the family some different people. దేవుని కుటుంబములోనికి రకరకాల మనుషులను సాతాను తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. That's Jesus Christ already warned before. ఆ విషయాన్ని అప్పటికే యేసు ప్రభు హెచ్చరించి ఉన్నాడు. Matthew chapter 13, మత్తయి సువార్త 13వ అధ్యాయం అండి, 24 to 30. 24 నుండి 30 వచనాలు. Are you all awake? ఏమండి, అందరూ మెలకువగా ఉన్నారా? మరి I am going to tell an important thing. నేను చాలా ముఖ్యమైన సంగతులు మీతో చెప్పబోతున్నాను. Matthew chapter 13 verse 24 to 30. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 వచనం నుండి 30 వచనాలు. Another proverb put forth unto them, saying, the kingdom of heaven is likened unto a man which sowed good seed in his field. But while men slept, his enemy came and sowed tares among the wheat and went his way. But when the blade was sprung up and brought forth fruit, then appeared the tares also. So the servants of the householder came and said unto him, Sir, didst not thou sow good seed in thy field? From whence then hath it tares? He said unto them, An enemy hath done this. The servant said unto him, Wilt thou then that we go and gather them up? But he said, Nay, lest while ye gather up the tares, you root up also the wheat with them. Let both grow together until the harvest. And in the time of harvest I will say to the reapers, Gather ye together first the tares, and bind them in bundles to burn them, but gather the wheat into my barn. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పిన ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగుపడెను. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్లి వాటికి పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతన్ని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు. కోత కాలము వరకు రెండింటిని కలిసి ఎదగనీయుడి. కోత కాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టని కోతగాండ్రతో చెప్పుదునెను. Here Jesus explained the mystery very well. ఇక్కడ యేసు ప్రభు మర్మమును తేట తెల్లంగా వివరిస్తున్నాడు. In a field when a sower has sowed good seed, enemy came and sowed the tares also. మరి మంచి పొలములో ఆయన గోధుమ విత్తనములు నాటినప్పుడు శత్రువు రాత్రివేళ వచ్చి గురుగులు నాటినట్టుగా మనం చూస్తున్నాం. He says this is the kingdom of God. మరి ఆయన దేవుని రాజ్యం అని చెబుతున్నాడు. So in the church today there are good seed and tares. మరి అలాగే ఈనాటి సంఘాల్లో మంచి విత్తనములు ఉన్నాయి, అలాగే గురుగులు కూడా ఉన్నాయి. So both of them are growing together. మరి రెండు కలిసి అవి ఎదుగుతూ ఉన్నాయి. In the church some people want to become like Jesus. మరి సంఘములో కొంతమంది
యేసు వలె మారాలన్న కోరిక కలిగి ఉంటారు. Some people think, I want this house, I want that job, I want this problem, I want this problem to be sorted out. మరి కొంతమంది ఏమో నాకు ఈ ఇల్లు కావాలి, ఆ సమస్య తీరాలి, అది కావాలి, ఇది కావాలి, నా సమస్యలు పరిష్కరించబడాలని కోరుకుంటూ Two ఉంటారు. types of people. రెండు రకాలైన మనుష్యులు. Is it right or wrong? ఏమండి, నిజమంటారా కాదంటారా? Two types of people in the church today. ఈనాటి సంఘాల్లో రెండు రకాల ప్రజలున్నారు. Some people think that for the sake of Christ, their house is destroyed by others. మరి యేసు ప్రభు కొరకై వారికున్న ఇల్లు నాశనమవుతే, పాడు చేయబడితే, Some people come and say, hallelujah, my house has been destroyed. Thank you, Jesus. I got an opportunity to suffer for him. ఇదిగో నా ఇల్లు ఇప్పుడు నాశనం అయిపోయింది, ఇలాంటి అవకాశం నాకు దొరికింది, దేవునికి స్తోత్రము కలుగును గాక. That person rejoices. మరి అలాంటి వ్యక్తి సంతోషిస్తూ ఉంటాడు. The other person, my house was destroyed. I'll go to the police and I get the money and build the house. మరి మరొక వ్యక్తి ఎలాగుంటాడంటే, ఇదిగో నా ఇల్లు కాల్చబడింది, నేను పోలీస్ స్టేషన్ కి వెళ్తాను, ఎలాగైనా మరి డబ్బు సంపాదించుకుని మరలా ఇల్లు కడతాను అనుకుంటా. Pastor, pray so that that man may be punished. ఇదిగో పాస్టర్ గారండి, మీరు ప్రార్థన చేయండి, ఆ వ్యక్తికి ఎలాగైనా శిక్ష పడాల్సిందే. That police must catch him. మరి ఆ పోలీసులు ఆయన పట్టుకోవాలి. He'll say, Pastor, pray. పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి. What the other person will say? మరి మరొక వ్యక్తి ఏమంటాడు? Pastor, that person has taken away the house. Hallelujah. పాస్టర్ గారండి, ఇదిగో ఆ వ్యక్తి నా ఇంటిని కొల్లగొట్టేశాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. I see new house in heaven. ఇదిగో పరలోకములో నూతన గృహాన్ని చూస్తున్నాను. Pastor prays that God may forgive that person. పాస్టర్ గారు ఆ వ్యక్తి క్షమించబడడం కొరకు మీరు ప్రార్థన చేయండి. Pastor pray that that person also will accept Jesus. పాస్టర్ గారు ఆ వ్యక్తి కూడా మరి యేసును అంగీకరించగలుగునట్లు మీరు ప్రార్థించండి. You understood? ఏమండి, మీకు These two అర్థమవుతుందా? types of people are there or not? ఈ రకమైన రెండు రకాల ప్రజలు ఉన్నారా లేరా? One person prays, Lord, remove my jealousy. మరి ఒక వ్యక్తి ఏమో ప్రభువా నాలో ఉన్న అసూయను తొలగించయ్యా అని ప్రార్థిస్తున్నాడు. Lord, remove my hatred. ప్రభువా నాకున్న అసహ్యించుకునే స్వభావం తొలగించంటున్నాడు. Another person prays, మరొక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. Lord, give me a good scooter. ప్రభువా నాకు ఒక మంచి స్కూటర్ ఇవ్వయ్యా. God, give me a good sari. నాయన మంచి చీర ఒకటి ఇవ్వు. Oh God, make me better than the other person. ప్రభువా వ్యక్తి కంటే నన్ను మెరుగ్గా మార్చు. That type of people are there or not? ఆ రకమైన ప్రజలు ఉన్నారా లేరా? మరి One people say, ఒక గుంపు అంటారు, ప్రజలంటారు, Lord, thank you for this sickness. ప్రభువా ఇదిగో ఈ రోగము కొరకై నీకు వందనాలయ్యా. Lord, teach me what you want to teach me. ప్రభువా నీవేది బోధించాలని అనుకుంటున్నావో నాకు బోధించయ్యా. Whatever you want to remove it. నీవు ఏది తొలగించాలనుకుంటున్నావో నాలో నుండి తొలగించు. Make me like you, Lord. ప్రభువా నీ వలే నన్ను మార్చయ్యా. What the other group says? మరి మరొక గుంపు చేస్తున్నారు, Lord, stop this. ఓ ప్రభువా దీన్ని ఆపేయ్. I am taking 7 days hunger strike. నేను 7 రోజుల ఉపవాస ప్రార్థన పెట్టుకున్నాను. Lord, remove this. ప్రభువా దీన్ని తొలగించు. I am your child. నేను నీ కొడుకును గానా? Am I right? ఏమండి, నేను చెబుతున్నా నిజమంటారా? What the other person prays? మరొక మనిషి చేస్తున్న ప్రార్థన ఏమిటి? Lord, it is painful. ప్రభువా ఇది బాధకరంగా ఉంది. Give me abundance of grace. ప్రభువా సమృద్ధి అయిన కృప నాకివ్వు. Continue the problem. ఇదిగో ఈ సమస్యను కొనసాగించు. Make me like you. నీ వలే నన్ను మార్చు. But the other person says, మరి మరొక మనుషుడు చెబుతున్నది ఏమిటి? God, stop it. ప్రభువా దీన్ని ఆపేయ్. Tell Satan to take his hand. సైతాను వాని చేయిని వెనకకు తీసుకోమని చెప్పు. Until and unless you do that, I will not eat food. ఇదిగో నీవు గనక పని చేయనట్లయితే అప్పటి వరకు నేను ఆహారం ముట్టను. Am I right? ఏమండి, నేను చెబుతున్న నిజమంటారా? Two groups of people. రెండు రకాల ప్రజలండి. Why? ఎందుచేత? People are born from two persons. మరి ప్రజలు రెండు వ్యక్తుల ద్వారా జన్మించిన వారు. Understood? అర్థమైందండి? People are born from two persons. ప్రజలు ఇద్దరు వ్యక్తుల ద్వారా జన్మించిన వారు. Pastor, what are you talking? పాస్టర్ గారండి, ఏంటండి మీరు మాట్లాడుతోంది? 2 Corinthians chapter 11 verse 2 and 3. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము
2-3 వచనాలు చూద్దామండి. 2 Corinthians chapter 11 verse 2 and 3. కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2-3 వచనాలండి. I am jealous over you with godly jealousy, for I have exposed you to one husband, that I may present you as a chaste virgin to Christ. But I fear lest by any means, as the serpent beguiled you through his subtlety, so your mind should be corrupted from the simplicity that is in Christ. Verse 4. For if he that cometh preacheth another Jesus, whom we have not preached, or if you receive another spirit which you have not received, or another gospel which you have not accepted, you might well bear with him. దేవాసక్తితో 2 to 4. 4 వరకు చదువు. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలని మిమ్మను ప్రదానము చేసితిని గాని, సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఏలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి యొక్క యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి యొక్క సువార్త మీరు అంగీకరించినను, మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే. Hallelujah. హల్లెలూయా. Here Paul says to Jesus, ఇక్కడ పౌలు గారు ఇద్దరు యేసులను గురించి చెబుతున్నారు. another Jesus, మరి యొక్క యేసు, another gospel, మరి యొక్క సువార్త, another spirit. మరి యొక్క ఆత్మ. These are working in the churches today. ఇవే ఈనాటి సంఘాల్లో పనిచేస్తూ ఉన్నాయి. Two Jesus is working. ఇద్దరు యేసులు పనిచేస్తున్నారు. Two spirit is working. 2 ఆత్మలు పనిచేస్తున్నాయి. Two gospel is working. 2 సువార్తలు పనిచేస్తున్నాయి. This is not working outside. ఇది బయట నుండి పనిచేయడం లేదండి. In the church today, two Jesus, ఈనాటి సంఘాల్లో ఇద్దరు యేసులు ఉన్నారు. two gospel, 2 సువార్తలు ఉన్నాయి. two spirit. 2 ఆత్మలు ఉన్నాయి. You have to find out which you are born through whom. నీవు గమనించాల్సింది ఏమిటంటే, గుర్తించాల్సింది ఏమిటంటే, ఎవరి ద్వారా నీవు పుట్టావు. Hallelujah. హల్లెలూయా. Through whom you are born. ఎవరి ద్వారా నీవు పుట్టావో గుర్తించాలి. 1 Corinthians chapter 1 verse 21 to 23. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక Chapter 1 verse 21 to 23. మొదటి అధ్యాయము 20-21 వచనమండి. 21 to 23. 23 వచనాల వరకండి. 21 నుండి 23. And after that, in the wisdom of God, the world by wisdom knew not God. It pleased God by the foolishness of preaching to save them that believe. For the Jews require a sign, and the Greeks seek after wisdom. But we preach Christ crucified, unto the Jews a stumbling block, unto the Greeks foolishness. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున స్వార్థ ప్రకటనయను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. Here Paul says, I preach crucified Christ. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, నేను సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాను. There are two Christs. ఇద్దరు క్రీస్తులు ఉన్నారండి. Two Jesus. ఇద్దరు యేసులు. One is blessing Jesus. ఒక ఆయనేమో ఆశీర్వదించే యేసు. Another is crucified Jesus. మరి రెండవ యేసేమో సిలువ వేయబడిన యేసు. Hallelujah. హల్లెలూయా. People present two Jesus. ప్రజలు మరి ఇద్దరు యేసులను ప్రకటిస్తున్నారు. Some people present Jesus with butter and jam. మరి కొంతమంది ప్రజలేమో యేసును బాగా వెన్నె పూసి నెయ్యి రాసి ప్రకటిస్తున్నారు. Exodus chapter 12 నిర్గమాకాండం 12వ అధ్యాయం అండి, verse 8. 8వ వచనమండి. Exodus 12:8. నిర్గమాకాండము 12వ అధ్యాయం 8వ వచనం. And they shall eat the flesh of that night, roast with fire and unleavened bread, and with bitter herbs they shall eat it. ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను, చేదు కూరలతో దాన్ని తినవలెను.
Yes. Here this eating in the Paschal lamb tells about Jesus. మరి ఇక్కడ పస్కా పశువును తినడం అంటే యేసు ప్రభువును సూచిస్తోంది. People of Israel applied the blood and escaped from the destruction. మరి ఇశ్రాయేలు ప్రజలు నాశనమును తప్పించబడ్డానికి ఈ రొట్టె తినవలసి They applied the blood. మరి రక్తమును రాసుకోవలసి వచ్చింది. But if they have to start their journey from the land of Egypt, కానీ ఐగుప్తు నుండి వారి ప్రయాణమును ఆరంభించాలంటే they had to eat the flesh of the Paschal lamb. మరి పస్కా పశువు యొక్క మాంసమును వారు భుజించవలసి ఉంది. This flesh of the Paschal lamb tells about Jesus. ఈ పస్కా బలి పశు మాంసము యేసు ప్రభు శరీరానికి గుర్తుగా ఉంది. So how they should eat? మరి వారు ఏ ప్రకారంగా దాన్ని తినాలి? It should be eaten roasted in fire. మరి అది నిప్పుల మీద కాల్చబడిన మాంసముగా తినాలి. Why? ఎందుచేత? When you roast it in the fire, the fat is burned. ఎప్పుడైతే అగ్ని మీద ఆ మాంసము కాల్చబడుతుందో దానిలో ఉన్న క్రొవ్వు కరిగిపోతుంది. God has given a commandment to the people of Israel. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. Leviticus chapter 3 verse 16 and 17. లేవి కాండము 3వ అధ్యాయము 16, 17. 16-17 వచనాలండి. Leviticus chapter 3 verse 16, 17. లేవియ కాండము 3వ అధ్యాయము 16-17 వచనాలు. And the priest shall burn them upon the altar. It is the food of the offering made by the fire of a sweet savour. All the fat is the Lord's. It shall be a perpetual statute for your generation throughout all your dwellings, that ye eat neither fat nor blood. యాజకుడు బలిపీఠం మీద వాటిని దహింపవలను. క్రొవ్వంతయు యెహోవాదే. అది సువాసన గల హోమరూపమైన ఆహారము. మీరు క్రొవ్వునైనను రక్తమునైనను తినకూడదు. అది మీ తరతరములకు మీ నివాస స్థలములన్నిటిలోనూ నిత్యమైన కట్టడ. Leviticus chapter 7 verse 23 to 25. లేవియ కాండము 7 to 23 to 25. Chapter 7 verse 23 to 25. 7వ అధ్యాయం 23 నుండి 25 వచనాలండి. Leviticus chapter 7 verse 23 to 25. లేవియ కాండము 7వ అధ్యాయము 23 నుండి 25 వచనాలండి. Speak unto the children of Israel, saying, you shall eat no manner of fat, ox or of sheep or of goat, and the fat of the beast that dieth of itself, and the fat of that which is torn with beast may be used in any other use, but ye shall in no wise eat. For whosoever eateth the fat of the beast, of which men offer an offering made by the fire unto the Lord, even the soul that eateth, it shall be cut off from his people. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, ఎద్దునే గాని గొర్రెదే గాని మేకదే గాని దేని క్రొవ్వును మీరు తినకూడదు. చచ్చిన దాని క్రొవ్వును చీల్చిన దాని క్రొవ్వును ఏ పనికైనను వినియోగపరచవచ్చును గాని దాని నేమాత్రమును తినకూడదు. ఏలయనగా మనుషులు యెహోవాకు హోమముగా అర్పించు జంతువులలో దేని క్రొవ్వునైనను తినినవాడు తన ప్రజల నుండి కొట్టివేయబడును. The fat tells about the strength of the animal. మరి కొవ్వు జంతువు యొక్క బలమును సూచిస్తుంది. That tells about the glory of the animal. మరి ఆ జంతువు యొక్క మహిమను సూచిస్తుంది. So God has given a strong commandment to people of Israel that they should not eat the fat or the strength or the glory. మరి జంతువు యొక్క ఘనతను గాని మహిమనుతో కూడిన క్రొవ్వును ఇశ్రాయేలు ప్రజలు ఏమాత్రము కూడా తినకూడదని దేవుడు ఒక కట్టడి నియమించాడు. What is that spiritual meaning? మరి దాని యొక్క ఆత్మీయ అర్థం ఏమిటి? The glory of the ministry man should not take at all. పరిచర్య యొక్క మహిమను మనుష్యుడు ఎంత మాత్రము కూడా తీసుకొనకూడదు. All glory should go to God. సమస్త మహిమ దేవునికే చెందాలి. Now I am coming from Jammu Kashmir and teaching you the word of God. నేను ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ నుండి వచ్చి మీకు వాక్యమును నేర్పిస్తున్నాను. Because I am elderly person, you call me, give me some respect. మరి నేను కాస్త మరి వృద్ధుడైపోయిన కనుక ఎక్కువ గౌరవాన్ని మీరు ఇస్తారు. But that should be limited. అది చాలా మితంగా ఉండాలి. The glory and honor should go only to Jesus. మరి ఘనత గానివ్వండి మహిమ గానివ్వండి కేవలం యేసుకే చెందాలి. Who sent me here?
ఎవరు నన్ను ఇక్కడికి పంపించారు? Jesus. యేసు. Who has given me a strength? ఎవరు నాకు బలాన్ని ఇచ్చారు? Jesus. యేసే. That's why when some pastors go away from me, అందుకే కొంతమంది పాస్టర్లు నా నుండి వెళ్ళిపోతే I am not condemning them. నేను వారిని ఖండించడం లేదు. I am not going after them. వారి వెంటబడి పోవడం లేదు. I may have purchased a land for them, given money, so many things. వారి కొరకై నేను స్థలాలు కొన్నాను, ఇంకా ఎన్నెన్నో కొని ఇచ్చేశాను. God has given me grace to serve them. మరి దేవుడు వారికి సేవ చేయడం కొరకు కృప నాకు అనుగ్రహించాడు. I did not do anything by myself. నా అంతటా నేనే ఏది కూడా చేయలేదు. God gave me money, I gave to them. దేవుడు నాకు ధనమును అనుగ్రహించాడు కనుక వారికి నేను అందించాను. I am just like a postman. నేను ఒక కేవలం పోస్ట్ మాస్టర్ గా ఉన్నాను. పోస్ట్ మాస్టర్ కాదు కండి, పోస్ట్ మ్యాన్. ఉత్తరాలు పంచే మనుష్యునిగా ఉన్నాను. పోస్ట్ మ్యాన్. ఉత్తరాలు పంచే మనుష్యునిగా ఉన్నాను. Oh, I serve the people. నేను ప్రజలకు సేవ చేస్తున్నాను. I am thankful to God. God, you given me privilege to be a servant in the ministry. దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువా, నీ కృపను బట్టి నేను సేవలో కొనసాగుతున్నాను అంటున్నాను. I have no church at all. నాకు ఏ సంఘము లేదు. I have no church. నాకు ఏ సంఘము లేదు. All church belong to Jesus. సంఘములన్నీ కూడా యేసుకు చెందినవే. Jesus says, యేసు అన్నాడు, I will build my church. నేను నా సంఘమును కడుతాను. I did not pay the price for the church. నేను సంఘము కొరకు ఎలాంటి వెల చెల్లించలేదు. I did not go to hellfire. నేను పాతాళపు అగ్నిలోనికి వెళ్ళలేదు. I has not been crushed on the cross. నేను సిలువలో నలుగగొట్టబడలేదు. He suffered all. ఆయనే శ్రమలన్నీ అనుభవించాడు. So church totally belongs to him. సంఘము యావత్తు యేసుకే చెంది ఉన్నది. All servants belongs to him. సేవకులందరూ యేసుకే చెందినవారు. All saints belongs to him. పరిశుద్ధులందరూ యేసుకు చెందినవారే. What is my blessing? మరి నాకున్న ఆశీర్వాదం ఏమిటి? God gives me opportunity to wash their hands. మరి దేవుడు నాకు ఇచ్చిన సేవ Wash their feet. వారి పాదములు గడిగే పరిచర్య. Through the word of God, I am washing your feet. మరి వాక్యం మూలముగా వాక్యము ద్వారా వారి పాదములు కడుగుతున్నాను. What I am giving you now? ఇప్పుడు నేను మీకు ఏం అందిస్తున్నాను? Come to the book of Ephesians. Don't laugh. దయచేసి నవ్వకండి. I am going to read a scripture. నేను ఒక వాక్య భాగమును చదవబోతున్నాను. When you read that, don't laugh. ఆ వాక్యం చదివినప్పుడు మీరు నవ్వమాకండి. What I am actually doing? నిజంగా నేను చేస్తున్న పని ఏంటి? Ephesians chapter 5. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము verse 26 and 27. 26-27 వచనాలండి. Ephesians chapter 5 verse 26 and 27. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26-27 వచనాలండి. That he might sanctify and cleanse it with the washing of water by the word, that he might present it himself a glorious church, not having spot or wrinkle or any such thing, but that it should be holy and without blemish. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. Is it there in your language? Water, the water is word is there? Yeah. Yes. What I am doing? నేను చేస్తున్న పని ఏమిటి? I am giving you a bath. మీకు స్నానం చేయిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. From Jammu Kashmir I have come with a bucket of water, a soap and towel and giving you a bath. మరి జమ్మూ కాశ్మీర్ నుండి బకెట్ నిండా నీళ్లు తీసుకొని సబ్బు తీసుకొని తువాలు తీసుకొని మీకు స్నానం ఆచరించడానికి నేను వచ్చాను. Hallelujah. హల్లెలూయా. Through the word of God I am washing you. దేవుని వాక్యము ద్వారా మిమ్మల్ని కడుగుతూ ఉన్నాను. On behalf of Jesus. మరి యేసు ప్రభు పక్షముగా Jesus said, go and wash my people. యేసు ప్రభు అన్నాడు, నీవు వెళ్ళి ప్రజలను కడుగు. He has given me water. ఆయన నీళ్ళు ఇచ్చాడు. And I come and wash you. ఇదిగో నేను వచ్చి మిమ్మల్ని కడుగుతూ ఉన్నాను. Through the word of God I am washing you. ఇదిగో వాక్యము ద్వారా మిమ్మల్ని ఉదక స్నానం చేయిస్తున్నాను. So you do not belong to me. మీరు నాకు చెందిన వారు కారు. You belong to Jesus. మీరు యేసుకు చెందిన వారు. You are purchased by Jesus. మీరు యేసు చేత కొనబడిన వారు. Your husband is Jesus.
మీ భర్త యేసే. I am just a servant నేను కేవలం ఒక సేవకుడనే. to wash you completely. మిమ్మల్ని పూర్తిగా కడిగే సేవకుడను. Then the Holy Spirit is watching me whether I am washing correctly or not. మరి అదే వేళ పరిశుద్ధాత్మ దేవుడు నేను సరిగ్గా కడుగుతున్నానా లేదా అని ఆయన కనిపెడుతున్నాడు. Hallelujah. హల్లెలూయా. I am a washerman. నేను కడిగే వ్యక్తినండి. I am not an officer. నేను ఆఫీసర్ను గాను. I am not a supervisor. నేనేదో పర్యవేక్షకుడను గాను. I am not a lord over you. మరి మీ మీద ప్రభుత్వం చెలాయించే వ్యక్తిని కాను. I am a washerman. నేను మిమ్మల్ని కడిగే చాకలి లాంటి వాణ్ణి. I thank God for making me a washerman. ఓ దేవుడు నన్ను కడిగే వ్యక్తిగా చేసినందుకు దేవునికి స్తోత్రాలు What చెల్లిస్తున్నాను. respect you give to a washerman? మరి మీరు కడిగే వ్యక్తికి ఎలాంటి గౌరవం, Dobi. చాకలి వానికి ఎంత గౌరవం ఇస్తారండి? Do you give any respect? ఏమైనా గౌరవం ఇస్తారా? No. ఇవ్వరు. I am a dobi. నేను మరి చాకలినండి. I am a dobi sent by God. ఇదిగో నేను చాకలి వాడిని, దేవుని చేత పంపబడ్డ చాకలిని. Hallelujah. హల్లెలూయా. I am washing your spiritual cloth. ఇదిగో మీ ఆత్మ సంబంధమైన వస్త్రాలను ఉదుకుతున్న చాకలిని. Oh, wherever little spot is there, I am washing. ఎక్కడెక్కడ మచ్చ కలంకం కనబడుతుందో అక్కడెల్లా కడుగుతూ ఉన్నాను. Who will give me money for wage for that? మరి దాని కొరకై జీతం ఎవరిస్తారు నాకు? He that sent me. ఎవరైతే నన్ను పంపి ఉన్నారో ఆయనే. Hallelujah. హల్లెలూయా. So, beloved, you have to understand the word of God correctly. అందుకే ప్రియులారా, మీరు దేవుని వాక్యమును సరిగ్గా అర్థము చేసుకునవలసిన అవసరం ఉంది. We should not take the fat. మనము క్రొవ్వును ఏ మాత్రము తీసుకోవద్దు. What these days are people doing? కానీ ఈనాటి దినాల్లో ప్రజలు చేస్తున్న పని ఏంటి మరి? All the washermen, what are they doing? మరి చాకలి వానైన వాళ్ళందరూ చేస్తున్న పని ఏమిటి? Oh, they take the cloth and wash them. మరి వస్త్రాలన్నీ తీసుకొని కడుగుతారు. And then they take all the people. మరలా ప్రజలను అందరూ తీసుకుంటారు. Oh, they are my people. వారు నా ప్రజలు. They are my people. వారు నా ప్రజలండి. Oh, they are doing business. వారు వ్యాపారం చేస్తున్నారు. I don't want to do that. నేను ఆ పని చేయబోవడం లేదండి. I just want to wash, that's all. నేను కేవలం మిమ్మల్ని కడగడం వరకే. Hallelujah. హల్లెలూయా. We should not eat the fat. మనము కొవ్వును ఏ మాత్రము తినకూడదు. We should not take any glory. మనము ఏ మహిమను దొంగిలించదు. All glory goes to Him. సమస్త మహిమ ఆయనకే వెళ్ళాలి. Pastors, give all glory to Jesus. పాస్టర్లారా యేసుకే సమస్త మహిమనివ్వండి. Elders, give all glory to Jesus. పెద్దలారా సమస్త మహిమ యేసుకే ఇవ్వండి. If someone is healed, ఎవరైనా దొంగిలిస్తే, if any dead is raised, ఎవరైనా మృతుడైన వ్యక్తి లేస్తే, if any lame people walk, ఎవరైనా కుంటివాళ్ళు నడిస్తే, any blind man see, ఏ గుడ్డివాడైనా కళ్ళు తెరవబడితే, give glory to Jesus. యేసుకే మహిమనివ్వండి. You have not raised him in your name. ఇదిగో నీ నామములో చనిపోయిన వ్యక్తిని లేపలేదు. You did not heal that man in your name. ఇదిగో నీ నామములో వ్యక్తికి స్వస్థతని You ఇవ్వలేదు. did not bring anyone into the kingdom of God. నీవు దేవుని రాజ్యంలోనికి ఏ ఒక్కరిని కూడా తీసుకొని రాజాలవు. In the morning I said, మా ఉదయకాలం నేను చెప్పి ఉన్నాను, the sowing of the seed is done by the Holy Ghost. ఇదిగో విత్తే పని పరిశుద్ధాత్మ దేవుడు చేసేదే. Our job is to plow like a laborer. మనకున్న పని ఏమిటంటే కూలివాని వలె దున్నడమే. Plow. దున్ని ఉండాలి. Then when the Holy Spirit see, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని గమనిస్తాడు, when the heart is plowed, ఎప్పుడైతే హృదయం దున్నబడి ఉన్నదో, He will bring the right seed. ఆయన సరి అయిన విత్తనాన్ని తీసుకొని వస్తాడు. Hallelujah. హల్లెలూయా. So there is two Jesus. అందుకే ఇద్దరు యేసులు ఉన్నారు. One is crucified Jesus. ఒక ఆయనేమో సిలువ వేయబడిన యేసు, Another is blessing Jesus. మరి మరొక యేసేమో ఆశీర్వదించే యేసు. Holy Spirit bring the crucified Jesus. పరిశుద్ధాత్మ దేవుడేమో సిలువ వేయబడిన యేసును తీసుకొని వస్తాడు. The another spirit bring blessed Jesus. మరి మరొక ఆత్మ ఏమో ఆశీర్వదించే యేసును పట్టుకొని వస్తాడు. Holy Spirit bring gospel, true gospel of choosing the path of suffering. మరి పరిశుద్ధాత్మ దేవుడేమో ముళ్ళతో కూడిన ఇరుకు మార్గమును తీసుకొని ఆయన వస్తాడు. But the other spirit bring the gospel of easy, loving life.
కానీ మరి యొక్క ఆత్మ ఏమో సుఖకరమైన సులభమైన సువార్తను తీసుకొని వస్తాడు. Hallelujah. హల్లెలూయా. So two ministry is going on in the church today. ఈనాటి సంఘాల్లో రెండు రకాల పరిచర్యలు కొనసాగుతూ ఉన్నాయి. God allowed it. దేవుడే అనుమతించాడు. You understood? ఏమండి మీకు అర్థమవుతుందా? Why God allowed it? మరి దేవుడు అనుమతించాడా? Why God allowed it? ఎందుకు దేవుడు అనుమతించాడండి? All the true people must be tested completely. మరి యథార్థమైన విశ్వాసులందరూ పరిపూర్ణంగా పరీక్షించబడ్డం కొరకు. Hallelujah. హల్లెలూయా. Before they are taken to sit with him on heaven, మరి పరలోకములో ఆయనతో కూడా కూర్చుండబెట్టడానికంటే ముందుగా they must be tested from all sides. మరి అన్ని కోణాల నుండి వారు పరీక్షించబడాలి. That's why Jesus allowed these two ministries. అందుకే యేసు ఈ రెండు రకాల పరిచర్యలను సంఘములో అనుమతిస్తూ ఉన్నాడు. You understood? ఏమండి మీకు అర్థమైందా? మరి You may be thinking, why? మీరు ఇలాగా ఆలోచిస్తూ ఉండొచ్చు, ఎందుకు 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 ఇట్లాగా, Why Jesus is doing? ఎందుకు యేసు ఇలాగా చేస్తున్నాడు? You have to make him like him. ఇదిగో నిన్ను ఆయన వలె మార్చడం కొరకే. You want to make him to sit on his throne. ఆయన సింహాసనం మీద నిన్ను కూడా కూర్చోబెట్టడం కొరకే. Before that you must be tested completely. దానికి ముందుగా నిన్ను పరిపూర్ణంగా పరిశీలించి పరీక్షించాలి. Think that these two sisters are sitting here. ఇలాగ ఆలోచించండి, ఇద్దరు సహోదరులు కూర్చొని ఉన్నారు. Forgive me. నన్ను క్షమించండి. One sister praying, Lord, give me a good house. మరి ఒక సహోదరేమో నాయనా మంచి ఇల్లు ఇవ్వయ్యా. The another sister is praying, Lord, take away what I have. మరి మరొక సహోదరి చేస్తున్న ప్రార్థన ఎలాగుందంటే, అయ్యా నాకున్నవన్నీ తొలగించేయి. Oh Lord, I don't want this house. ఓ ప్రభువా ఈ ఇల్లు నాకు వద్దయ్యా. Lord, take away the love of this house from my heart. ప్రభువా ఈ ఇంటి మీద ఉన్న ప్రేమ నా నుండి తొలగించయ్యా. The other sister is praying, మరి ఒక సిస్టర్ ప్రార్థన చేస్తుంది, Lord, give me a good house. ఓ ప్రభువా మంచి ఇల్లు ఇవ్వు. So that I can request the pastors to come and stay here. మరి ఎందుకంటే పాస్టర్ గారికి మనవి చేసి నా ఇంటికి రమ్మని చెప్పడం కొరకు. So this sister who says, Lord, I don't want a house. మరి ఈ సహోదరి ప్రభువా నాకు ఇల్లు వద్దని ప్రార్థిస్తున్నా ఆవిడ. The other sister listening, and she is listening the other sister's prayer. మరి ఒక సహోదరి యొక్క ప్రార్థన ఈవిడ ఆలకిస్తోంది. What she hears? ఏంటి ఆవిడ వింటోంది? I pray that I do not want this house. నేనేమో నాకు ఇల్లు వద్దని ప్రార్థన The చేస్తున్నా. other sister is praying, Lord, give me good house. మరి ఒక సహోదరేమో ప్రభువా నాకు మంచి ఇల్లు ఇవ్వని ప్రార్థన చేస్తోంది. What is right? ఏది నిజమైందబ్బా? What is right? ఏది సరి అయింది? That has to be tested. అది పరీక్షించబడాలండి. Understood? అర్థమైందా? Therefore, both the ministry is required. అందుకే రెండు రకాల పరిచర్యలు అవసరమే. Understood? అర్థమైందండి? Why God allowed that? దేవుడు ఎందుకొరకని వాటిని అనుమతించాడు. Hallelujah! హల్లెలూయా! To test each and every one of us. మనలలో ప్రతి ఒక్కరిని కూడా పరీక్షించుట కొరకే. Holy Spirit preaches crucified Christ. పరిశుద్ధాత్మ దేవుడేమో సిలువ వేయబడిన యేసును ప్రకటిస్తున్నాడు. If you follow that Jesus, ఒకవేళ నీవు ఆ యేసును వెంబడించినట్లయితే people will forsake you. ఇదిగో ప్రజలు నిన్ను విసర్జిస్తారు. Just like Jesus' own disciples forsaken him. ఏ విధముగా యేసు ప్రభు యొక్క సొంత శిష్యులే ఆయనను విసర్జించారు. Own disciple betrayed him. సొంత శిష్యులే ఆయనను మోసగించారు. Own mother also went away. మరి సొంత తల్లి కూడా బయటికి వెళ్ళిపోయింది. He was hanging naked. ఆయన దిగంబరంగా సిలువలో వ్రేలాడినాడు. His face is full of spit. ఆయన ముఖం మీద పూర్తిగా ఉమ్మి వేయబడింది. If you follow after him, ఒకవేళ ఆయనను వెంబడించినట్లయితే the people will be against you. ఇదిగో ప్రజలు నీకు వ్యతిరేకులవుతారు. They will strip you naked. ఇదిగో నిన్ను దిగంబరునిగా చేస్తారు. They will make you ashamed. మిమ్మల్ని సిగ్గుపరిచేవాడిగా All ఉంచుతారు. comfort will be taken away. నీలో ఉన్న సుఖకరమైన అన్ని తొలగించబడతాయి. You will not get a drop of water. నీకు నీటి చుక్క కూడా దొరకదు. Another Jesus, మరి ఒక యేసు, another spirit. మరి ఒక ఆత్మ. Come to Jesus. ఓ యేసు యొద్దకు రా. All your problem will be over. ఈ సమస్యలన్నీ తొలగించబడతాయి. I also bread he blessed and fed 5,000. ఇదిగో 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి భోజనం పెట్టాడు. He healed all sick people. అనారోగ్యముతో అందరిని బాగు If you చేశాడు. come to Jesus, నీవు ఒకవేళ యేసు యొద్దకు వస్తే
you'll be happy. ఓ నీవు సంతోషభరితుడవుతావు. Accept this Jesus. యేసును అంగీకరించు. You will get good house. నీకు మంచి ఇల్లు దొరుకుతుంది. You will get good health. నీకు మంచి Health. ఆరోగ్యము దొరుకుతుంది. People will respect you. ప్రజలు నిన్ను గౌరవిస్తారు. Do you understand? ఏమండి అర్థం చేసుకుంటున్నారా? Is this two preaching is going on in Hyderabad, Secunderabad today or not? మరి హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల్లో ఇలాంటి బోధ కొనసాగుతుందా లేదా? Which is more? ఏది ఎక్కువగా ఉంది? Blessing Jesus or suffering Jesus? ఆశీర్వదించే యేసు యొక్క సేవ ఎక్కువ ఉందా, మరి Suffering Jesus. శ్రమలు పొందే యేసు యొక్క సేవ ఎక్కువ ఉందా? Tell me. చెప్పండి. Huh? ఆశీర్వాదం Whom people want? ఎవరికి, ప్రజలకు ఎవరు కావాలి? మరి Blessing Jesus. ఆశీర్వదించే యేసే. They have physical problems. వారికి శరీర బలహీనతలు ఉంటాయి. They have money problem. ధన సమస్యలు ఉంటాయి. They have sick problem. వారికి అనారోగ్యపు కారణాలు ఉంటాయి. They have job problem. ఉద్యోగ సమస్యలు. Oh, good for blessing Jesus. ఇవన్నీ కూడా ఆశీర్వదించే యేసు కొరకు మంచివి. Hallelujah. హల్లెలూయా. But very few. కానీ కొద్ది మందే They want crucified Christ. వారికి సిలువ వేయబడిన క్రీస్తు కావాలి. Hallelujah. హల్లెలూయా. They want crucified Christ. వారికి సిలువ వేయబడిన క్రీస్తు అవసరత ఉంది. Crucified Christ is people in one family. మరి సిలువ వేయబడిన క్రీస్తు యొక్క కుటుంబము ఒకవైపు ఉంది. Blessing Christ family, big family. మరి ఆశీర్వదించే యేసు కుటుంబం ఏమో పెద్ద కుటుంబంగా ఉంది. Yongicho is there. యాంగిచవ్ గారు ఉన్నారు. Bennihin is there. బెన్నీహిన్ గారు ఉన్నారు. All big pastors are there. గొప్ప గొప్ప పాస్టర్లు ఉన్నారు. They come in jet plane. ఓ వాళ్ళు జెట్ విమానాల్లో వస్తారు. People in thousands come. ప్రజలు వేల కొలది సంఖ్యలో వస్తారు. For the suffering Jesus, కానీ శ్రమలు పొందే యేసు కొరకు they will come in 11 number bus. వాళ్ళందరూ మరి 11వ నంబర్ బస్సులో వస్తారు. What is 11 number bus? ఏమిటండి 11వ నంబర్ బస్ అంటే? మరి Left and right. Foot bus. రెండు కాళ్ళు ఒకటి తర్వాత కుడి కాలు ఎడం కాలు, కుడి కాలు ఎడం కాలు నడిచేదన్నమాట. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Suffering Jesus people go on 11 number bus. మరి శ్రమలు పొందే యేసు వెంట వెళ్లే కుటుంబమేమో 11వ నంబర్ బస్సులో వస్తుంది. The other blessing Jesus come in jet plane. మరి ఆశీర్వదించబడే యేసు కుటుంబంలో ఉన్న వారేమో జెట్ విమానాల్లో ప్రయాణిస్తున్నారు. Why this difference? ఎందుకండి ఈ వ్యత్యాసము? Those who do not want to suffer, let them go there. మరి ఎవరైతే శ్రమలు వద్దని కోరుకుంటున్నారో ఆ చోటు నుండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Why Jesus was fasted for 40 days? మరి యేసు ప్రభు శోధించడానికి ఎందుకు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు? Why he fasted for 40 days? ఎందుకొరకని 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నాడు? He should get full of hunger. మరి ఆయన పూర్తి ఆకలి పొందుకోవడం కొరకు. Then the tempter came. అప్పుడిక శోధకుడు వచ్చేసాడు. He said, make this stone bread. ఇదిగో ఆయన అన్నాడు, ఈ రాళ్లను రొట్టెలుగా మార్చమన్నాడు. Why this test? ఎందుకు ఈ శోధన పరీక్ష? Adam and Eve ate the fruit not because they were hungry. మరి ఆదాము అవ్వలు ఆకలి కొనిన కారణాన్ని బట్టి ఆ పండు తినలేదు. Hallelujah. హల్లెలూయా. When Satan offered, they ate. మరి ఎప్పుడైతే సాతాను తినడానికి అప్పగించాడో They ate. వాళ్ళు తిన్నారు. But the last Adam, కానీ చివరి ఆదాము he is full of hunger. ఆయన పూర్తి ఆకలితో ఉన్నాడు. 40 days fasting, full of hunger. 40 దినాల ఉపవాసములో పూర్తి ఆకలితో ఉన్నాడు. He has not fasted to get more strength. మరి ఎక్కువ కొరకు ఆయన ఉపవాసం ఉండలేదు. ఆమేన్.